and Anurag Gariki, Sharath Gariki, and one of the producers, Chinta Gopal Krishna Reddy Gariki, and Alane Ishwaran Gariki, Vijay Raghavan Gariki, music director Smaran Gariki, andariki kuda heartiest welcome. Good evening everybody. Andariki namaskaram. Munduga Satyadev Garni abhimaninche abhimanulaki, Venkatesh Mahagari abhimanulaki, and to మూవీ లవర్స్ ఆఫ్ తెలుగు సినిమా అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్ టు ద రావ్ బహదూర్ జస్ట్ ఎ టీజర్ ఈవెంట్. సో ఈ పాటికే మనం నాట్ ఈవెన్ ఎ టీజర్ అన్న కంటెంట్ని చూసాం అండ్ అలానే ఓ సుందరి అన్న పాటను చూసాం. సో అలా టీజర్ వచ్చినప్పటి నుంచి క్యూరియాసిటీతో ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇవాళ మరొక టీజర్తో జస్ట్ ఏ టీజర్ అంటూ పలకరించడానికి టీం సిద్ధమైపోయారు. సో మరొక్కసారి ఇప్పుడు ఈ సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్ని ఒకసారి చూసేద్దాం. హియర్ వి గో. సుందరి సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. లైట్స్ ఆఫ్. Can we have song on screen please?
వావ్! అలా వింటూ ఉంటే వినాలనిపిస్తూనే ఉంది. ఫర్ ష్యూర్ మనందరి మనసుల్ని దోచేయబోతున్నారు ఈ రావ్ బహదూర్ టీమ్ అనైతే అర్థమైపోయింది. అండ్ ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి మనందరి ప్లేలిస్ట్‌లో ఉంది. మనందరం లూప్‌లో వింటూ ఉన్నాం. అండ్ సత్యదేవ్ గారిని చాలా రోజుల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో గుడ్ టు సీ యూ సత్యదేవ్ గారు. అండ్ మా దీపా థామస్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ మహా గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ వీళ్ళు ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చూసాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు మరొకసారి కొలాబరేట్ అయ్యి ఈ రావ్ బహదూర్ని మనకు అందించబోతున్నారు. అండ్ శరత్ గారి గురించి, అనురాగ్ గారి గురించి ఏమని చెప్తాను చెప్పండి. వాళ్ళ గురించి పేజీలు పేజీలు రాయాలి మనం. బేసిక్గా వేరే బ్యానర్ నుంచి సినిమాలు వస్తేనే వాళ్ళు మొత్తం బ్లడ్, హార్ట్, స్వెట్ అన్నీ పెట్టి పనిచేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఎంత టేక్ కేర్ చేసి ఉంటారు. అండ్ 24 గంటలు కాదు 48 గంటలు పనిచేసేసి ఉంటారు నాకు తెలిసి. అండ్ ఇప్పుడు మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి జస్ట్ ఏ టీజర్ని చూడబోతున్నాం. సో మీరందరూ కూడా 5 4 3 2 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేస్తే టీజర్ చూసిద్దాం. ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ? ఒక మైక్ పైన కూడా ఇచ్చేస్తే హ్యాపీ కదా సత్యదేవ్ గారు వాళ్ళకి. ఒక మైక్ అక్కడ పంపించేయండి అమ్మా. రెడీ? ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మీ ఇష్టం. మీరు రివర్స్ చదువుతానన్నా కూడా ఓకే. రెడీ? రెడీ సత్యదేవ్ గారు? నేను మొదట మొదట మీరే కదా మా రాజావారు. రావ్ బహదూర్ గారితోనే మొదలు పెడదాం. రెడీ? ఓకే. మలయాళంలో 5 ని అంజ్ అంటారంట. అంజ్. 4. 4. ఎనర్జీ లేదు. రెడీ? 3 1 ఎస్. 3 2 1 హియర్ వి గో. రావ్ బహదూర్ జస్ట్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
వన్స్ మోర్ ప్లీజ్. నేను ఇంకా ఎలా బ్రతుకున్నాననే కదా మీ అందరూ అనుమానము. ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్, మేము పాటిస్తాం. అది ఒకరు నేర్పితే వచ్చేది కాదు మరి. వావ్, సత్యదేవ్ గారు అండ్ మహా గారు ఒక మ్యాజిక్ని క్రియేట్ చేయబోతున్నారు, ఒక మిరాకిల్ని క్రియేట్ చేయబోతున్నారు అని అయితే ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ యువర్ డెడికేషన్, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలానే మీరు రావ్ బహదూర్గా మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానం మామూలుగా లేదు సత్యదేవ్ గారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ దీపా థామస్ గారు, అండ్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్.
అండ్ శరత్ గారు అండ్ అలానే అనురాగ్ గారు అండ్ గోపాల్ కృష్ణ గారు అండ్ వీళ్ళందరూ అందించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ స్పెషల్గా స్మరణ్ గారి మ్యూజిక్ కానివ్వండి అండ్ డిఓపి వర్క్ ఇలా ప్రతిదీ కూడా మనల్ని వెంటాడబోతున్నాయని అయితే అర్థమైపోయింది. అండ్ ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు కాదు, చాలా అవతార్స్లో సత్యదేవ్ గారు కనిపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో అటుపక్క ఫ్యాంటసీ, సైకలాజికల్ డ్రామా అండ్ సస్పెన్స్ ఇలా బోలెడ్ అనే ఆస్పెక్ట్స్లో మనం ఈ రావ్ బహదూర్ని చూడబోతున్నామైతే అర్థమైపోయింది. బేసిక్గా మనం ప్రతి ఫ్రైడే థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూస్తాం, వాటిల్లో కొన్నిటి మాత్రమే మనం ప్రేమిస్తాం, మనల్ని వెంటాడుతూ ఉంటాయి అలాంటి కొన్ని కథలు. ఫర్ ష్యూర్ రావ్ బహదూర్ అలా మన లైఫ్లో నిలిచిపోబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెన్స్ శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ A+ మూవీస్ అండ్ అలానే బెటర్ ఇన్వెస్ట్ మహాయన మోషన్ పిక్చర్స్ బ్యానర్పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారు, అనురాగ్ గారు, శరత్ గారు, ఈశ్వరన్ గారు, విజయ్ రాఘవన్ గారు, సో వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్స్గా మనకు అందించబోతున్నారు. అండ్ అలానే కార్తిక్ గారి సినిమాటోగ్రఫీలో, స్మరణ్ గారి మ్యూజికల్లో, మన వెంకటేష్ మహాగారి దర్శకత్వంలో సత్యదేవ్ గారిని రావ్ బహదూర్గా చూడబోతున్నాం. కన్ఫ్యూజ్ చేశారు, ఒక పక్క రామప్ప అంటున్నారు, రావ్ బహదూర్ అంటున్నారు. సో ఇంకా ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఎన్ని క్యారెక్టరైజేషన్స్తో మన అందరినీ అలరించబోతున్నారని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ముందుగా మా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్రెడీ ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో RX100 అన్న ఒక సెన్సేషనల్ ఫిలింని చూసాం. అండ్ ఇప్పుడు రావ్ బహదూర్ అంటూ మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ యాదవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. దినేష్ యాదవ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా ప్రొడ్యూసర్స్ చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కావంటి సినిమాతో బ్లాక్ బస్టర్ని అందుకొని అండ్ ఇప్పుడు రావ్ బహదూర్తో మనకి మరొక సెన్సేషనల్ సినిమాని అందించబోతున్నారు. అండ్ అలానే A+S మూవీస్ బ్యానర్పై మనకి ఈ సినిమాని అందించబోతున్నటువంటి వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డెడికేటెడ్, వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారిని అండ్ అలానే శరత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అనురాగ్ రెడ్డి గారిని అండ్ అలానే శరత్ చంద్ర గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఈశ్వరన్ గారిని, విజయ్ రాఘవన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite our Renuka, our beautiful Deepa Thomas గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కెన్ వి హ్యావ్ దీపా థామస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మన అందరినీ తన అందంతో, అభినయంతో ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా దీపా థామస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్, ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం, ఒక ఉమా మహేశ్వర, ఉగ్ర రూపస్య వంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ని మనకు అందించి అండ్ ఇప్పుడు రావ్ బహదూర్ వంటి సినిమాతో మరొక హిట్ని అందుకోబోవడానికి సిద్ధమైపోయినటువంటి మా వెంకటేష్ మహాగారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our Jaydev, our Uttam Kumar, our Shiva, రఫ్ మాస్టర్, కింగ్డమ్, అలా గాడ్ ఫాదర్, ఎన్నో ఫినామినల్ క్యారెక్టర్స్తో మన అందరినీ ఆకట్టుకొని అండ్ ఇప్పుడు రావ్ బహదూర్గా మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి మ్యాన్ ఆఫ్ మిరాకిల్ సత్యదేవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. our very own versatile actor Satyadev garu to please join the stage. Yes, that's the team of Rav Bahadur and a group picture for media. So ee group picture lo inakoka signature pose undi Rav Bahadur ki. So ala yes. First ఒక picture, regular picture. ఓకే, రైట్ హ్యాండ్ అందరూ. ఓకే,
ఓకే, సేమ్ అలానే ఛానల్స్ కోసం. ఓకే, ఎస్, చూసారా, నేను అడగక ముందే మా ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉన్నారు సిగ్నేచర్ పోజ్ అని. యా రెడీ. ఓకే ఓకే, సో ఇప్పుడు మ్యాజికల్ మ్యూజిక్ని అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, everybody. Thank you so much for coming to the venue. So that was a teaser. There's a lot more in the film. It has very different angles to it. Chala drama. Okay, shall I be in the middle? Okay, firstly, I'd like to thank the producers and my filmmaker and my director, dear director Venkatesh Maha. Thank you so much for this opportunity. Rawbadar Lanti film is a very rare opportunity for a musician like me, for a composer like me. I think it's a one-time opportunity and I latched onto it. I think I did my best in this film. Previous works kante, I think I pushed my boundaries here and I'm very grateful to have gotten this opportunity to score for a brilliant film like this. It is a composer's dream, this sort of a film. I think okay, I ran out of words, but thank you so much for coming this evening. The film will be out on July 3rd. Please watch. Love to thank my musicians, Saket, Rohan, Rocky. Thank you so much, guys, without which the music hasn't been possible. Thank you so much. థ్యాంక్ యూ స్మరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇక్కడ మిడిల్కి రారా. ఈరోజు మా రావు బహదూర్ చిత్రం టీజర్ రిలీజ్కి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. స్మరణ్ గారు చెప్పారు ఇప్పుడు ఇది ఇటువంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయని. ఇందులో ఈ సినిమా తీయడం ఒక ఎత్తు, ప్రేక్షకులకు చేరువ చేయడం ఒక ఎత్తు. నేను ఒక 2 మాటలు మన విలేకరులు, మన పాత్రికేయులు వీరు అందరి ద్వారా ప్రజలకు చేరువ చేస్తారు ప్రేక్షకులకి అని చెప్పి నేను చెప్తాను. ఈ సినిమా కథ నమ్రత గారు ఫస్ట్ ఓకే చేశారు. ఆవిడ చేసిన తర్వాత నాకు చెప్తాం జరిగింది. నేను అరగంటలో కథ విన్న తర్వాత చాలా డిఫరెంట్ స్టోరీ. మనం ప్రేక్షకులకు సినిమా ఎందుకు చూపిస్తున్నాం, వాళ్ళకి ఆనందం పంచాలి, మేము సేఫ్గా ఉండాలి, ప్రేక్షకులు కూడా సినిమా చూసి మంచి సినిమా తీశారు, ఒక వినోదాత్మకంగా అందించారు, మంచి చిత్రం అని చెప్పి వాళ్ళు అనుకోవాలని చెప్పి తపన పడుతుంటాం మేము. అంతే తప్ప ఏదో సినిమా తీసినప్పుడు ఎంతోమంది స్టేజ్ మీద చెప్తారు మా సినిమా చాలా బాగుంటుంది చూడండి అని, అందరూ నమ్మే తీస్తారు. కానీ మేము నమ్ముతంలో ఒక రకమైన పాయింట్ ఉండే నమ్మేవాడిని. ఇందులో అంత మహా వెంకటేష్ గారి ఈ కథ చెప్పినప్పుడు అరగంట అంటే అసలు ఇది కథ వినగలదు, తీసేటప్పుడు చూస్తే తప్ప దీన్ని సంగతి తెలియదు అని చెప్పి నేను బలంగా నమ్మాను. వెంటనే నేను జాయిన్ అయిపోయాను. మహేష్ బాబు గారు లాంటి వారు ప్రజెంటేషన్ ఇవ్వటం, నమ్రత గారు నచ్చి వీళ్ళు రావటం, ఒక రకంగా నాకు మంచి అవకాశం లభించినట్టే. ఎందుకంటే మహా వెంకటేష్ గారు కేఆర్ఎఫ్ కంచరపాలెం నుంచి ఆయనతోటి చూసిన తర్వాత సినిమా చేయాలని అనుకునేవాడిని నేను. సత్యదేవ్ గారికి అంత ముందే కమిట్ అయ్యాను కానీ ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాలో విశ్వరూపం, సత్యదేవ్ గారు విశ్వరూపం అంటే సత్యదేవ్ని ఎందుకు పెట్టి చేశారు ఈ సినిమా అని ఒక డౌట్ ఉండొచ్చు ఇప్పుడు. కానీ చూసిన తర్వాత ఇంతకన్నా ఎవరైనా చేయగలరా అన్నట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రేక్షకులకి. అంటే మహా వెంకటేష్ గారు ఎంచుకున్న క్యారెక్టర్ 5 సంవత్సరాలు ఏం పడ్డాడో తెలియదు కానీ ఆయన ఈ సినిమాకి అయితే మాత్రం ఒక కళ ఒక సాకారం చేయటాకే చేసిన పని ఇది. ఇప్పుడు గుండెల మీద చేసుకుని మేము చెప్తున్నాం, ఏదో ఇప్పుడు చెప్పాం కదా, నిజంగా గుండెల మీద చేసుకుని ఉన్నాం. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మేమంతా ఇలాగే ఉన్నాం.
ఎందుకంటే అది ఆ ఒడిశాలో షూటింగ్ అయినప్పటి నుంచి కానీ చూస్తుంటే ఏంటిది అసలు సినిమా మన సినిమా మనమే చేస్తున్నామా సినిమా. ఈ అనురాగ్ శరత్ రెడ్డి గారు నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, ఎందుకు వచ్చింది మనకి ఇది, లేదా మహేష్ బాబు గారు వాళ్ళతో మనం టైఅప్ అవుతాం ఏంటి అని అనేక రకాల ఆలోచనలు ఉండి వరుస చూసినప్పుడు నుంచి ఇలాగే ఉన్నాను. నేను సంవత్సరం నుంచి కూడా ఇలాగే ఉన్నా. జూలై 3వ తారీఖున ఇలా కూడా అంటాను మరి అందరూ అంత థ్రిల్లింగ్ అంత ఎప్పుడు రిలీజ్ చేస్తాము సినిమా అని నాకు చాలా ఆరాటంగా ఉందండి. అంటే నేను ఇప్పటిదాకా చేసినవి కూడా డిఫరెంట్గా చేస్తున్నాం. మనం బలవంతంగా ప్రేక్షకుడు రుద్దగడదాం, మన సినిమా చేస్తున్నాం, చెప్తాం వరకు మన బాధ్యత, నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. కానీ ఇది ఇంకా ఇంకొక రకం కొత్తదనం, వేరే కొత్తదనం, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. నెవర్ బిఫోర్ ఇటు మూవీ రావటం అంటే చూసిన తర్వాత అనుభూతి మీరే పొందుతారు. అలాగే మా స్మరణ్ గారు కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆయన సాయి స్మరణ్ పేరు ఆ స్మరణ ఆత్మని చేసుకుంటున్నాం. బాగానే ఉందంతా. మొత్తం హీరోయిన్ దీపా థామస్ వాడు కేరళ నుంచి వచ్చి ఆవిడ చాలా బాగా చేశారు. ఇంత ఆనందంగా మాట్లాడుతున్నామంటే మాకు అంత కంఫర్టబుల్గా ఉంది సినిమా అయితే. ఈ మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ప్రేక్షకులకు చేరువ చేసి కొంచెం అంటే మేము తీసింది ఏంటని తెలియపరిస్తే మాకు ఒక ఆనందం. కొంచెం థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు వచ్చినందుకు. ఈ నిర్మాతగా చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. అది అసలు స్క్రీన్ మీద కనిపించే యాక్టర్లు మాత్రమే వైరల్ స్పీచ్లు ఇవ్వగలుగుతారా? ప్రొడ్యూసర్లు కూడా ఇవ్వగలుగుతారు. అది అదరగొట్టేశారు. మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకుని పడుకోండి, సినిమా హిట్ అంతే. ఓకే, అండ్ ఇప్పుడు మా అనురాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు చూడండి ఇంకో వైరల్ స్పీచ్. Okay. Good evening, everyone. Media, thank you for coming. Thank you so much for the support to the entire media and our boys. The last time, 4 years back, major film చేసినప్పుడు ఒక ఈవెంట్ ఇక్కడే అయింది. మహేష్ సార్ కూడా వచ్చారు ట్రైలర్ లాంచ్కి. సో ఆ రోజు ఐ వాస్ టెల్లింగ్ దట్ మహేష్ సార్, మీరు మీ లైఫ్లో మీరు చేసిన సినిమాలు, ఆ రిస్క్లు అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి స్టెప్ మేము తీసుకుంటాం అనేది ఆయన చేసిన ప్రతి, అంటే అది ఒక్కడు ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ అ రిస్క్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో ఐ వాస్ ఆ స్పీచ్లో అది చెప్తుండే. నేను కట్ చేస్తే జిఎంబి బ్యానర్ మీద అసోసియేట్ అయ్యి మనం చేస్తున్న ఫస్ట్ మేజర్ అనే ఫిలిం కూడా మీరు తీసుకుంటే ఒక రియల్ స్టోరీ, ఫస్ట్ టైం అట్లాంటి ఒక కథ మనం చెప్పినాం తెలుగులో. కట్ చేస్తే మళ్ళీ ఈ ఫిలిం కూడా ఎక్స్ట్రీమ్లీ న్యూ, అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఆ రిస్క్లు మహేష్ సార్ చేసిన రిస్క్లు ఎట్లయితే ఆయన ఫిల్మోగ్రఫీలు ఉందో, ఆయన ప్రొడక్షన్ బ్యానర్ మీద చేసే ఫిల్మ్స్ కూడా సిమిలర్, వెరీ రిస్కీ ఎట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చే డైరెక్షన్లో వెళ్ళాలని ఫస్ట్ నుండి సార్తో మాట్లాడుతుండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి కథలు దొరకడము అండ్ టీమ్ ఇట్లాంటివి దొరకడం, ఇట్స్ అమేజింగ్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇస్, ఈ ఫిలిం July 3rd, it's a Friday. One point I wanted to make was, this July 3rd, this one Friday will be very different from 51 other Fridays of this year. That we can promise. Very, very, very different. Very unique. Bigger, smaller, different. Very different, very unique. That is what we will definitely promise when you guys come into the theater. And next, సత్య బ్రో గురించి చెప్పాలి. అంటే సినిమా చూసుకుంటుంటే పర్ఫార్మెన్స్, అంటే మామూలుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం, పర్ఫార్మెన్స్ పేకాడేసిండు ఇంకా నెక్స్ట్ లెవెల్ అది అని చెప్పేసి వీ కైండ్ ఆఫ్ కీప్ సీయింగ్ అబౌట్ వెన్ వీ సీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫిల్మ్స్. ఈ పర్ఫార్మెన్స్ సత్య గారిది అంటే ఇట్స్ టు అన్ అదర్ లెవెల్. మైండ్ బ్లాక్ అయిపోయి ఏంది మనిషి, ఈయన ఏంది అసలు, ఈయన చెయ్యలేంది ఏమీ లేదు అసలు. అంటే ఐ వాజ్ జస్ట్ సీయింగ్, ఐ థింక్ మార్నింగ్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన, లైక్ పూరి గారితో మీరు చేసిన ఫిలిం ఆల్మోస్ట్ లైక్ 2015, 10 years. జ్యోతిలక్ష్మి 11 years
12th జూనే రిలీజ్ అయింది. మళ్ళీ ఈరోజు 12th జూన్ మన జస్ట్ టీజర్ లాంచ్ అయింది. మీరు జస్ట్ ఒక 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 శాంపులే చూసినారు. థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్కి మైండ్ బ్లాక్ అవ్వడం అనేది షూర్ షాట్. అంటే ఈ ఇయర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని మీరు లే డౌన్ చేస్తే ఎనీ లిస్ట్, ఎనీ మీడియా పర్సన్, ఎనీ ఫిలిం లవర్ అక్రాస్ ఇండియా, ఇఫ్ దే హ్యావ్ టు మేక్ దట్ లిస్ట్, కెన్ నాట్ మిస్ హిజ్ నేమ్. దట్ ఈస్ వాట్ హీస్ డన్ టు దిస్ ఫిలిం. దెర్ ఈస్ నో వే ఎనీబడి కెన్ మిస్ హిజ్ నేమ్ ఇన్ దట్ లిస్ట్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అది అంటే నాకు ఈ ఇయర్ అని నేను ఏదో తక్కువ చేస్తున్నా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తుంటే. ఇయరే కాదు, గత డెకేడ్గా చూసుకుంటే ఆయన జర్నీలో ఒక లాస్ట్ ఇప్పుడు అదే 11 years అయిందని చెప్తారు కదా, ఆ 11 years లిస్ట్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇట్ విల్ బీ టైమ్లెస్. ఇట్ ఈస్ అవర్ ఆనర్ టు హ్యావ్ అ పర్ఫార్మర్ లైక్ హిమ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అవర్ ఆనర్. యూ విల్ ఆల్ రియలైజ్ ఆన్ July 3rd. అంటే స్టన్ అయిపోయినాం ఆయన పర్ఫార్మెన్స్కి. అది ఇంకోటి ఒక చిన్న విషయం చెప్తా. అంటే మామూలుగా మేము మార్కెటింగ్ అది చేస్తున్నప్పుడు బ్రో ఆ గెటప్ అది మన చాలా బాగుంది కదా, మీరు కొంచెం దాంట్లో వచ్చి బయటకి మనం అపియరెన్స్ ఇస్తే ఫోటో ఆప్స్ దొరుకుతాయి మనకి, అది అని చెప్పేసి మాట్లాడుతున్నాయి. ర్యాండమ్ డిస్కషన్స్ ఉంటాయి కదా ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు. సో తను ఒకటి చెప్పినారనమాట, ఎప్పుడైతే నేను ఆ పాత్రని పట్టుకున్నానో he went so deep. On the last day of the shoot, he was telling us that ఇంకా ఇలాంటి క్యారెక్టర్ ఈ రావు బహదూర్ చూసిరు కదా ఎంత డిఫరెంట్ యునీక్గా ఉన్నాడో, అమ్మో అసలు ఇంకా నేను మళ్ళీ ఈయన ఇట్లాంటిది నేను మై పర్సనాలిటీ, మై మైండ్ కెనాట్ టేక్ ఇట్. అంటే ఆ లెవెల్ ఆఫ్ డీప్గా తీసుకున్నారు పర్ఫార్మెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ హిస్ బ్రెయిన్ అండ్ బాడీ బికేమ్ రావు బహదూర్ అండ్ హీ కిల్డ్ ఇట్ టు అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అంటే మీరు తర్వాత చూసినప్పుడు అరే వీడు తక్కువనే మాట్లాడారంటారు ఫర్ షూర్. కమింగ్ టు మహా, లైక్ నేను లాస్ట్ టైం సాంగ్ లాంచ్ అప్పుడే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో ఆయన పెట్టిన ప్రతి ఫ్రేము, ప్రతి ఆర్ట్ పీస్, ప్రతి పర్ఫార్మెన్స్ బిట్ బై బిట్ మీరు కంపల్సరీ ఫోకస్గా చూడాల్సిందే. వన్ బిట్ కూడా మీకు సినిమాలో అరే ఏంటిది, ఇది ఫిల్లరో, ఇది మధ్యలో వచ్చింది, ఇది ఏదో, నో వే. స్టార్ట్ టు ఎండ్ కాన్సెప్ట్ ఏదైతే పట్టుకున్నాడో ఆ కాన్సెప్ట్ని మనోడు అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు హీ మేడ్ ష్యూర్ ఆల్ ద 24 crafts లివ్డ్ దట్ స్టోరీ, దట్ డ్రీమ్. అసలు ఏంటంటే మళ్ళీ సినిమా నేను మల్టిపుల్ టైం చూసిన సినిమా, నేను చూసే కొద్దీ సినిమాలో కొత్త లేయర్స్, అర్రే అమ్మా ఎందుకు వేసిండా ఈ సీను, అర్రే ఎందుకు వేసిండా అని చెప్పేసి అసలు రీవిజిట్ చేస్తుంటే సినిమాని, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఫ్రమ్ అన్ యాక్టర్, కను బొమ్మ కదిలిచ్చిన ఒక యాక్టరు ఎందుకు కదిలిచ్చిన అనే దానికి ఒక మీనింగ్ పెట్టి సినిమా తీసిన మనిషి. ప్రతి డే ఆన్ సెట్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎన్ని గంటలు షూట్ ఉన్నా ఆయన ఎనర్జీ చూస్తే అసలు ఏంది మనిషి, ఎందుకు ఎట్లున్నాడు, హౌ అంటే ఈ సంథింగ్ ఎల్స్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ హీ లివ్డ్ హిస్ డ్రీమ్. ఐ థింక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత ఈ సినిమా మళ్ళీ మనోడికి థియేట్రికల్ రిలీజ్. హీ విల్ షో ద ఎంటైర్ కంట్రీ వాట్ అ తెలుగు డైరెక్టర్ ఇస్. He will be on that list. Trust me when I say this. When you see the film, you will see his craft. His craftsmanship is to another level. అంటే నాకు ఒక పాయింట్లో సినిమాని 4 సార్లు 5 సార్లు అంతా చూసినప్పుడు నిజంగా ఒకసారి మామని కాల్మొక్తా మామ అన్న ఫీలింగ్ వచ్చింది. అరే ఏం తీసినవరా బే, ఏంది ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇట్స్ అవర్ ఆనర్ టు బీ అసోసియేటెడ్ విత్ పీపుల్ లైక్ దీస్. సో నెక్స్ట్ కమింగ్ టు, అంటే ఇంకా మ్యూజిక్ మనోడు వర్క్ నడుస్తుంటే బీజిఎం వర్క్ అసలు చూసిన సీన్లకి లేపి వదులుతుండే. అసలు ఆ వర్క్ చూస్తుంటేనే స్టూడియోలో అమేజింగ్. అంటే ఎప్పుడో ఒక ఆపర్చునిటీ ఇందాక చెప్పింది కదా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిలిం వచ్చినప్పుడు నోబడీ వుడ్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, దే వుడ్ వాంట్ టు గో ఆల్ అవుట్ అండ్ హీ జస్ట్ వెంట్ ఆల్ అవుట్. ఇట్స్ అన్ అమేజింగ్ feeling listening to that BGM score. It's like too good and another level. Deepa, thank you. Ante depth in the performance wherever she was, it's like
జస్ట్ అమేజింగ్. అసలు అంటే హోమ్ అని ఒక సినిమా అప్పట్లో #హోమ్ అని ఒక సినిమా నాకు తెలిసి లాక్డౌన్లో వచ్చింది కదా, లాక్డౌన్లో వచ్చింది. మీరు అందరు చూడకపోయి ఉంటే చూడండి #హోమ్ అనే సినిమా. ఈ అమ్మాయి చేసింది #హోమ్ అనే సినిమా. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఎంత బ్యూటిఫుల్ సినిమా అంటే మిస్ అయితే చూడండి అందరూ. తనలో ఆ ఫిలింలో తను ఉంటుంది. తర్వాత నేను అసలు ఎప్పుడు అరే మస్తు సినిమా అని ఎంతమందికి కనిపించినా చెప్పినా, కట్ చేస్తే ఒకరోజు మా మహాబ్రో ఉండేసి మన సినిమాలో ఈ అమ్మాయి అనగానే ఓ మై గాడ్ ఏంటి డెస్టినీ అని ఫీల్ అయినా నేను. అంటే నేను చెల్లించిపోయిన సినిమా #హోమ్ అనే సినిమా. మీరు చూడాలి, అందరు చూడాలి, నేను చెప్తున్నా, మీరు చూడండి సినిమా. సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అందులో చేసిన అమ్మాయి మళ్ళీ మన సినిమాలో ఉంది, మన సినిమాలో చేస్తుంది అనే ఇట్లాంటి క్రాఫ్ట్మెన్స్తోని, ఆ క్రాఫ్ట్మెన్షిప్ ఉన్న పీపుల్తో అసోసియేట్ అవ్వడం అనేది సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ ఆనర్. అండ్ వెన్ దే హ్యావ్ డెలివర్డ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్, ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. జస్ట్ అమేజింగ్. అంటే ఏమున్నా ఆన్ పాయింట్ మాట్లాడతారు. ఇందాక చూసారు కదా స్పీచ్, కొట్టే తెచ్చే అంతే, డిస్కషన్ ఉండదు. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ బెటర్ ఇన్వెస్ట్ టీమ్ యాజ్ వెల్ ఫర్ సపోర్టింగ్. వాంట్ టు థ్యాంక్ మహేష్ సార్, నమ్రత గారు, ఎవ్రీవన్ ఇన్ ది సపోర్ట్. అండ్ దినేష్ యాక్చువల్లీ ఆయన ప్రొడ్యూసరు చెప్పాలంటే. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని కార్డ్ వేసాం, కానీ చెప్పాలంటే ప్రొడ్యూసర్ ఆయన. ప్రతి సీన్, ప్రతి థింగ్ ఏమేమైతే కావాలో అన్నీ సమకూర్చి, మీరు ప్రొడక్షన్ డిజైన్ చూసి ఉండొచ్చు, డిఓపి వర్క్ చూసి ఉండొచ్చు, అన్నీ ఎవ్రీథింగ్ విత్ హిస్ స్కిల్ హీ మేడ్ ఇట్ హ్యాపెన్. జస్ట్ అమేజింగ్ టు వర్క్ విత్ యూ మ్యాన్, లైక్ సూపర్. అంటే ఒక మనిషికి మనము ఒక పని ఇట్లా చెప్పడానికి అవుతుంటే చెప్పే ముందే బ్రో ఓకే డన్ 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 అని ఆన్సర్ వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటే ఇంతమందితో పనిచేస్తుంటుంది కదా, ఒక విషయం చెప్పాలంటే 4 సార్లు చెప్పాలి. ఈయనతోని సగం విషయం చెప్పగానే అది ఫుల్ అయిపోతుంది. సో జస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ సో మచ్. July 3rd, once again, we promise that July 3rd, that Friday will be very different from 51 other Fridays of that hour this year. Please support us. Thank you all for coming here. Thank you so much. ఓకే, సో ఇవాళ అందరూ ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు. 1 కాదు 2 కాదు, మొత్తం టీం అందరివి వైరల్ స్పీచ్లే, ఇవాళ ట్రెండింగ్ స్పీచ్లే మనకు. ఓకే, సో ఇంత చెప్పిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ గారికి మైక్ ఇవ్వకపోతే ఇలా, అంతే కదా, ప్లీజ్. సారీ. ఇంతమంది ఇంత మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. థ్యాంక్ యూ అనురాగ్ ఫస్ట్ ఫర్ కొంచెం లేపి ఇడిచిపెట్టినావు నన్ను. థ్యాంక్ యూ. ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది. ఐ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ మహా ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను కేర్ ఆఫ్ కంచరపాలెం చూసినప్పటి నుంచి అరే ఇలాంటి ఒక ఫిల్మ్ మేకర్తోని కదా మనం పనిచేయాల్సింది అనేది ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ అ డ్రీమ్. ఐ ఆల్వేస్ రోహన్ ద ప్రొడక్షన్ డిజైనర్ మా ఫ్రెండ్ కూడా వెన్ దే వర్ వర్కింగ్ టుగెదర్ నేను అడుగుతుండే అరే కలిపియొచ్చు కదా అని. బట్ దిస్ ఫిల్మ్ మేడ్ ఇట్ హ్యాపెన్. హీ కాల్డ్ మీ వన్ డే అండ్ కట్ ఫ్రమ్ దేర్ టు హియర్. క్వైట్ అ లాంగ్ జర్నీ, బట్ చాలా మంచి జర్నీ. ఇట్స్ వెరీ 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 నైస్ టు బీ ఆన్ దిస్ సెట్ లైక్ అనురాగ్ అండ్ మెన్షన్. ఈ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. July 3rd మీరందరూ థియేటర్కి వచ్చి చూసి ఆ ఎక్స్పీరియన్స్ని యూ షుడ్ డెఫినెట్లీ, అంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్. ఇదేదో మనం సినిమా చూసినాం, వెళ్ళిపోయినాం థియేటర్ నుంచి బయటికి, అండ్ దెన్ మర్చిపోయినాం ఇంకో సినిమా ఆర్ సమ్ అదర్ డే కాదు. ఇట్ విల్ స్టే విత్ యూ ఫర్ అ వైల్. దట్ వీ ఆల్ గ్యారంటీ ఫర్ షూర్. ఇంకా ఏమని చెప్పడానికి, అందరికీ థ్యాంక్స్. ఆఫ్ కోర్స్ అనురాగ్ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో సత్య అన్న పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ, అండ్ ఆల్ ద కాస్ట్, ఇన్ఫ్యాక్ట్ బాలా మ్యామ్ కానీ, ప్రణయ్, వికాస్, దీప, దే వర్ ఆల్ వెరీ వెరీ కోఆపరేటివ్ ఆన్ సెట్, అండ్ ఇట్ వాస్ సూపర్ ఈజీ ఫర్ అస్ టు make this film happen. Of course, a lot of hurdles as usual for any production, but anta I think we are very good now. Finished the film, watched it multiple times. Chala confident unnam. Meer andaru kuda vachi itlane support cheste inka better. Thank you so much. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా ఇంకొక ప్రొడ్యూసర్ శరత్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో. అరే అనురాగ్ చాలా చెప్పేశాడు, బట్ ఐ జస్ట్ టేక్ అ కపుల్ ఆఫ్ మినిట్స్.
నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా థియేటర్కి వెళ్ళి చూశాను. అండ్ సినిమా అంతా అవుతుంది, లాస్ట్ వరకు సరే ఏమవుతుంది అన్నట్టుండే, కానీ ఒకసారి ఆ క్లైమాక్స్ చూసినప్పుడు సినిమా ఫినిష్ అవ్వగానే నేను థియేటర్లోంచి ఒక 3-4 మినిట్స్ లేవలేదు. బయటకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అసలు ఏంటి సినిమా, అండ్ ఐమ్ షూర్ ఇట్స్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ మెనీ ఆఫ్ యూ. అండ్ ఆ రీజన్ వల్లనే అది ఇప్పటికీ ఇన్నేళ్ళైనా IMDb #1 ఫిలింగా నిలిచింది. అండ్ ఈరోజు ఐ థింక్ మహా హ్యాస్ మేడ్ అన్ అదర్ ఫిలిం విచ్ విల్ రిప్లేస్ దట్ ఫిలిం టు బికమ్ ది IMDb #1 హోప్ఫుల్లీ. ఈ సినిమా జర్నీ కూడా అనురాగ్ చెప్పినట్టేదో, అంటే మాటలు కని కాదు కానీ రియల్లీ డెస్టినీ, రియల్లీ దేవుడు, రియల్లీ ఒక 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 యూనివర్స్, ఒక ఫోర్స్ చేసినట్టే ఈ సినిమా కూడా అయింది. ఒకరోజు నేను December 2024లో మహాన్ వెళ్ళి కలిశాను, చాలా నార్మల్ మీటింగ్. హీ టోల్డ్ అబౌట్ దిస్ ఫిలిం 4-5 years నుంచి హీస్ బిన్ సిట్టింగ్ ఆన్ ఇట్, హీస్ రిటర్న్ ఇట్, హిస్ మాస్టర్డ్ ఇట్. అంటే చెక్ వదిలిపెట్టాడు. ఒక్కొక్క మూమెంట్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క ప్రాప్ ఇన్ ద ఫిలిం. బ్యాక్గ్రౌండ్లో ఒక యాక్టర్ కూడా ఏ బట్టలు వేసుకోవాలనే అంత ప్రెప్తో ఉండే నేను కలిసేసరికి. సో వితిన్ 15 days, యాక్చువల్లీ కలిసిన నెక్స్ట్ డే నేను అమృత గారిని కలిసాం. వి డిడ్ a 6-hour narration. షీ వాజ్ మైండ్ బ్లోన్ బై ద స్క్రిప్ట్. మై సార్ కూడా ఓకే చెప్పారు. వితిన్ 2 weeks ఐ థింక్ షూట్కి వెళ్ళిపోయాం. ఒక 1 నెల రోజులు షూట్ అయింది. గోపాలకృష్ణ గారిని కలిసాము. సార్ ఇలా ఈ సినిమా చేస్తున్నాము, మీరు రావాలి సార్ అని చెప్పాము. హీ కేమ్ ఆన్ బోర్డ్. మళ్ళీ షూట్ నడిచింది. నెక్స్ట్ బెటర్ ఇన్వెస్ట్ అని ఈశ్వరన్ గారు, వీళ్ళు దే ఆర్ న్యూ స్టూడియో ఫండ్ దట్ హ్యావ్ లాంచ్డ్. వాళ్ళు మనకి దే బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. సో ఇట్లా అందరు కలిసి సినిమా అనేది చెక్క ఒక 1.5 yearలో ఇంకా ఆల్మోస్ట్ రిలీజ్కి వచ్చేసాం. సో ఐ థింక్ ఐ వాంట్ టు థ్యాంక్ మహేష్ సార్, నమ్రత గారు, గోపాలకృష్ణ గారు, ఈశ్వరన్, అనురాగ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ప్రొడక్షన్ టీమ్, ఆఫ్ కోర్స్ దినేష్ అండ్ ఆల్, ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ చాలామంది విన్నారు ఇండస్ట్రీలో, అండ్ చాలామంది అసలు ఈ సినిమా తీయడం పాసిబులా, వినడానికి ఇలా ఉంది, అసలు ఎగ్జిక్యూషన్ పాసిబులా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ కదా ఎలా చేస్తారు అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అండ్ మహా ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ఐ థింక్ రిజెక్షన్స్, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ మా అదృష్టం దట్ దిస్ ఫిలిం వాజ్ రిటర్న్ మా పేరు మీద. అండ్ మొన్నే సినిమా చూసుకున్నాం ఫర్ ద 4th or 5th time. మైండ్ బ్లోయింగ్. అంటే ఐ థింక్ ద ఓన్లీ ఛాలెంజ్ వీ హ్యావ్ ఇస్ ఫస్ట్ డే జనాలు థియేటర్లోకి వస్తే అక్కడి నుంచి ఇంకా సార్ చెప్పినట్టు మేమందరం ఇట్లా చేసుకుని కూర్చోవచ్చు, బికాజ్ అంత లేపుతారు జనాలు. ఇట్స్ అ బ్రిలియంట్ ఫిలిం. అంటే అనురాగ్ ఇందాక అన్నట్టు దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ 51 Fridays లాగా. ఐ థింక్ మనం థియేటర్కి వెళ్ళి ఇక్కడే కూర్చొని ఒక సినిమా చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మంది వెనక్కి తిరిగి చూస్తాయి. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. దిస్ ఇస్ అ ఫిలిం దట్ వాచెస్ యూ బ్యాక్. This is a film that makes you think. It will mirror your mind. అసలు ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎట్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ, కానీ ఎంత సింపుల్గా చెప్పారు మహా. అంటే అసలు లైక్ ఎవ్రీ సీన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ విల్ హ్యావ్ అ బేరింగ్. లైక్ మీరు సినిమా అయ్యి ఒకసారి వెనక్కి రీల్ తిప్పుకుంటే యూ విల్ ఫీల్ లైక్ యూ వాచ్డ్ అన్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిలిం. జనరల్లీ బయట చూస్తే అంటూ ఉంటారు కదా, కొత్త సినిమాలు రావాలి, కొత్త సినిమా అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది ఇది అని. ఐ థింక్ దిస్ ఫిలిం హ్యాస్ ఆల్ దోస్ ఇంగ్రీడియంట్స్. మీరు ఏదైతే ఒక థియేటర్లో జనాలు కోరుకుంటారో, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, దర్ ఇస్ మ్యాజికల్ రియలిజం. ఒక సినిమా అంటే ఏదైతే డ్రీమ్ వరల్డ్లా ఉంటుందో ఆ సినిమా అలాంటి ఒక వరల్డ్కి మీరు వెళ్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మహా. ఐ థింక్ దేర్ ఇస్ అ మ్యాడ్నెస్ ఇన్ యూ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. అంటే పిచ్చి లేకపోతే ఇలాంటి సినిమాలు చేయలేరు. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ దట్ మీరు అలాంటి పిచ్చితో ఇలాంటి సినిమాలు తీసి ప్రతి ఫ్రేమ్లో ప్రతి మూమెంట్లో చేసి. అంటే అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ మహా ఇస్ హీ బిలీవ్స్ దట్ ఆడియన్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఎట్ ఎ టైమ్ వెన్ ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు డమ్ డౌన్ థింగ్స్, ఇంకా సింపుల్గా చేద్దాం అంటే హీ బిలీవ్స్ దట్ లేదు, ఆడియన్స్కి ఆ ఇంటెలిజెన్స్ ఉంది, దే విల్ ట్రస్ట్ ఇట్, దే విల్ బిలీవ్ ఇట్. సో ఆ బిలీఫ్తో చేసిన సినిమా ఇది. సో ఐ థింక్ all the film lovers and anybody who loves to go watch a film in a theater, ఈ సినిమాని చూసి వావ్ వాట్ అ ఫిలిం వీ వాచ్డ్ అని చెప్తారు, అండ్ 10 మందికి చెప్తారు. సో ఐ థింక్ వెరీ హ్యాపీ. అండ్ అఫ్ కోర్స్ నాకు చాలా చెప్పాలనుంది సత్య అన్న పర్ఫార్మెన్స్ గురించి. అయితే అసలు వీళ్ళందరూ చెప్పారు, మీరు స్క్రీన్ మీద చూస్తారు, టీజర్లో ఒక గ్లిమ్స్ చూశారు. సో థింక్ ఎవ్రీడే ఒక 5-6 hours మేకప్ వేసుకుని అంటే అందరు ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఎవ్రీ క్రాఫ్ట్, ఎవ్రీ టెక్నీషియన్, రోహన్ ఆర్ట్, ప్రొడక్షన్ డిజైనర్, స్మరణ్ మ్యూజిక్, అందరు చెప్పేవే అందరు కష్టపడతారు అని. దానిలో అంటే మా పని కష్టపడ్డం, దానిలో ఏమీ స్పెషల్ లేదు. బట్ ఐ థింక్ ఆ కష్టానికి ఇలాంటి ఒక మ్యాజికల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహా అండ్ ది ఎంటైర్ టీమ్, దీపా, ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ us and for making this dream a reality. And I'm sure audience will thank all of us once the film is released. Thank you so much.
థ్యాంక్ యూ శరత్ గారు. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ దీపా థామస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా, వెల్కమ్ టు హైదరాబాద్. హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మహేష్ బాబు గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. As an actor and a beginner to Telugu film industry, it is an honor for me as a Malayali to get introduced to such a wonderful GMP Entertainments and joining a wonderful film titled Rao Bahadur. And I would like to first of all tell a sorry to Venkatesh Mahagaru. I'll tell you why. So the first day when I came to Hyderabad, I was called for the narration. And I was sitting in for the narration. After 20 minutes, I just slept off. I would like to say why I tell sorry to you because of that. It's because of your ADs. They made me to eat Hyderabadi biryani and I was sitting and listening to this. So that's why I actually slept off. But after that, he understood that I was sleeping. Suddenly, he was narrating and, oh, he made a sound like that. I was like, oh my God. And then, that 2 hours, I haven't even blinked my eyes. Literally speaking, I have heard a wonderful narration and I can't believe that I'm doing such a wonderful film, an impeccable content-driven film in Telugu film industry. And being introduced here is such a blessing as always. And then I would like to tell about Satyadev Kancharna. Satyadev Kancharna Garu. He is such an amazing actor that I worked with. So during the shoot, being a Malayali, you can even imagine every single dialogue I used to study as a viva and I'll go for the set. So during the shoot, he used to do one thing that I was very angry about previously, but later on I understood what is it. So during the shot, I'll be like mumbling, I'll be remembering all the dialogues and I will say, and I'll be prepared. So Mahagaru would say like, okay, action. So suddenly, Maha, he will suddenly call him to ask some doubts. So suddenly I'll forget all the dialogues and I have to, Vicky, come help me out. So again, I will sit for the dialogue and I'll come back. Later on, I'll realize that being an actor is not that simple thing or simple task, just come and do whatever. No. It's like you have to work on a scene, like you can just do it again or just ask doubts, and if you have any confusions, you have to do it, not for a sake, just do that scene and go. So he have taught me, Satya Garu have literally taught me that you should always improvise on a scene, whatever let it be, just give lots of options. So as you has already everyone have told that 4 to 5 hours sitting on a chair and without even having a movement, doing all these kinds of prosthetics, makeup things and all is not an easy task. Do you think? No, it is not an easy task. So I would like to thank him for doing such an amazing role in Rao Bahadur, which is gonna be an impeccable performance of Satyadev Garu. And he truly deserves to reach out to more audiences out there. And thank you so much for being that wonderful co-star of mine. I'm very, very blessed to be a part of it. And to the producers, Gopalakrishna Reddy Garu, Anurag Reddy Garu and Sharath Garu. I'm so sorry. Thank you so much for this invitation to TFI. Being a Malayali and getting introduced here is not that easy task. For giving me a beautiful opportunity like this means a lot to me, sir. And as you said that #home is your favorite, yes, it's mine too. And thank you for loving that film.
And to the music director, Smaran, you have done an incredible job in this film, as you can see on the teaser. And my costume designer, Shilpa GNS, and my makeup, Naga. All of them have done an incredible work in this film. And let me ask you something. Did you like the teaser? Thank you so much. And one more thing, like I haven't talked anything in Telugu, but I can talk only just one thing, one dialogue from this film. Rao Bahadur ande artham telusa meeku? Rao ande prince and Bahadur ande brave. Rao Bahadur ande ధైర్యం గల యువరాజు అని అర్థం. Okay? So, coming July 3rd, Rao Bahadur is all set to you guys. So please do watch the film and support us. Keep me in your praise. Thank you so much. థ్యాంక్ యూ దీపా గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ అదరగొట్టేశారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ రావ్ బహదూర్. ఎస్, సో కేర్ ఆఫ్ కంచరపాలెం వంటి ఫినామినల్ ఫిలింని, మనం ఎప్పటికీ మర్చిపోలేని ఫిలింని మనకు అందించినటువంటి గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వెంకటేష్ మహా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ దిస్ ఈవినింగ్. ముందుగా నేను అందరికన్నా ముందు నా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ ఈరోజు మనం ఈ టీజర్ చూసినా ఈరోజు ఇక్కడ నుంచి ఇది ఇంత సజావుగా ఈ కార్యక్రమం సాగుతుందంటే కారణం నిన్న సాయంత్రం 6 నుంచి 1 గంట క్రితం వరకు పనిచేసిన నా టీం రాజేష్కి, ధ్రువ, అపూర్వ, జగన్, మ్యూజిక్ డైరెక్టర్ టీమ్ స్మరణ్ టీం మొత్తానికి, అలాగే అశ్విన్కి, అలాగే అరవింద్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో శ్రీప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ రే. ఈ సినిమా మొత్తానికి మేము ఒక సంవత్సరంన్నర పాటు చేసిన పని ఇంటెన్సిటీ ఎంతో నిన్న నైట్ 6 నుంచి గంట క్రితం వరకు వీళ్ళందరూ చేసిన పని ఇంటెన్సిటీ అంతా, దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద హోల్ ఫిల్మ్స్ మేకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా మీ అందరికీ వన్స్ అగైన్. అండ్ మనం ఒకడిని మర్చిపోయాము ఇక్కడ స్టేజ్ మీద. అరే కిరణ్ ఎక్కడ? దా. సో ముందుగా మహేష్ బాబు గారికి, నమ్రత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పగానే విని దాన్ని అంటే చాలామందికి చెప్పాను. మీరు అర్థం చేసుకున్న న్యూఆన్సెస్ నాకు తెలిసి, ఐ మీన్ బహుశా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఈ ఫిల్మ్ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, నమ్రత గారు అండ్ మహేష్ బాబు గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ అండ్ అనురాగ్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కొలాబరేషన్ ఫర్ దిస్ ఫిలిం. ఈ సినిమా తీయటం అంత సులువైన విషయం కాదు. చాలా నిర్ణయాలు, చాలా అడ్వెంచరస్ నిర్ణయాలు తీసుకోవాలి ఈ సినిమా తీయాలంటే ఎస్పెషల్లీ. సో అనురాగ్, శరత్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ఎవ్రీవన్ ఈ సినిమాని బిలీవ్ చేయగలిగేటువంటి కొలాబరేషన్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాగ్ అండ్ శరత్. అండ్ గోపాలకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా ఇష్టం గోపాలకృష్ణారెడ్డి గారికి కథ చెప్పాలంటే చాలా ఇష్టం నాకు. సినిమా ఎలాగో ఆయన చూస్తారు, కానీ ఆయన కథ చెప్పడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరికైనా మనం చెప్తున్న కథ చాలా సునాయాసంగా అర్థమైపోతుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఎందుకు అని చెప్పాల్సిన అవసరం లేనటువంటి ప్రొడ్యూసర్ నెరేషన్లలో, ఎందుకంటే ఆయనకి చెప్తున్నప్పుడే ఆయన కనెక్ట్ చేసేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హూ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మా అందరి తర్వాత ఫస్ట్ బిలీవర్ మీరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ బెటర్ ఇన్వెస్ట్, ఈశ్వరన్ అండ్ ప్రదీప్. యూ గైజ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, ఐ మీన్ లైక్ ఈ సినిమా చాలా ఈజీగా ముందుకు వెళ్ళడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో I would like to thank my whole crew, DOP Karthik, you're wonderful DOP. నాకు నిజంగా
ఒకసారి పరిధి దాటి ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది, ఇద్దరం పెళ్లి చేసుకుంటే శుభ్రంగా నేను చెప్పింది నీకు ఈజీగా అర్థమైపోద్ది. సో కానీ ఆ పరిధి దాటలేం కాబట్టి ప్రస్తుతానికి ఈ జన్మకి నువ్వు నేను డైరెక్టర్ అండ్ డిఓపిగా కలిసిమెలిసి చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ ఆల్సో అనదర్, ఐ మీన్ లైక్ స్మరణ్ కొంచెం దూరంలో ఉంటాడు కాబట్టి నాట్ వైఫ్ మేబీ. సో యా, స్మరణ్ కూడా నేను కథ చెప్పిన తర్వాత మ్యూజిక్ ఒక అరగంటే, మేము ఈ సినిమాకి గాను మ్యూజిక్ డిస్కస్ చేసుకుంది ఒక అరగంట మాత్రమే. తర్వాత తను అక్కడి నుంచి ఇట్లాగా వైర్లో పంపిస్తుంటాడు అనమాట మ్యూజిక్ ట్యూన్స్. అండ్ ఒకటి అంటే ఆ అరగంట డిస్కషన్ చాలు, వాట్ ఎవర్ నేను ఏం చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని నువాన్సెస్ అర్థం చేసుకోగలిగేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరకటం ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో డిఓపి. అండ్ దెన్ రోహన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెట్స్ రా. మనం ఒరిస్సాలో చేసిన పని ఏదైతే ఉందో ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే భాష తెలియని చోట అంత పెద్ద సెట్ని హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ యూనో ఆ పెయిన్ అంతా తీసుకుని చేసినందుకు ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. రోహన్, ఆల్సో ఝాన్సీ who helped Rohan in one of couple of schedules. Then I would like to thank Shilpa GNS అని ఉంటుంది కానీ యాక్చువల్లీ శిల్ప జీనియస్ అది. సో దాని షార్ట్ ఫామ్ film. టీమ్ అందరికీ కూడా మైత్రేయి, the legal team of Chai Biscuit and na legal team లేక ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ 1.5 years ఆఫ్ ఈ ప్రాసెస్ని మీరందరూ చాలా సులువు చేశారు. కమింగ్ టు యాక్టర్స్, సత్య వి నో, సత్య ఉమామహేశ్వర గురుప్రసే చేస్తున్నప్పటి నుంచి కూడా వి బోత్ ఆర్ అంటే చాలా నాకు పెద్దగా నాకు ఒక స్పాంటేనియస్గా ఒక థాట్ వచ్చినా కూడా సత్యకి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో ద మొమెంట్ ఐ కన్వే దిస్ ఇస్ మై స్పాంటేనియస్ ఐడియా, ఇది ఇమీడియట్గా వచ్చింది, ఇప్పుడు చేద్దాం, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసినా కూడా స్పాట్ ఆన్ నేను ఏదైతే అనుకున్నానో దానికి 100% న్యాయం చేస్తాడు సత్య. అండ్ మీరు రావ్ బహదూర్ సినిమా అంటే నేను సత్య పడ్డ కష్టం ఈ సినిమాకి ఇంతకుముందు చెప్పాను, పోను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పబోతున్నాను. బట్ తను ఈ సినిమా తర్వాత నాకు ఒక మాట అన్నాడు అనమాట. నేను మా అబ్బాయి అంటే సత్య వాళ్ళ అబ్బాయిని కలవటానికి చాలా భయపడుతున్నాను నేను సెట్ నుంచి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే వీడు ఇంటికి వచ్చేస్తున్నాడు నాతో పాటు రావ్ బహదూర్ గారు, అక్కడ ఎలా మాట్లాడతాను అని చెప్పేసి కొంచెం దూరంగా ఉంటున్నాను. అండ్ లాస్ట్ డే ఇది వేసుకున్న లాస్ట్ డే షూట్ వాజ్ ఆల్సో రావ్ బహదూర్ గెటప్పే. ఆ 5 hours కూర్చుని ఒక 2-3 షార్ట్స్ తీయడానికి వేసుకున్నటువంటి గెటప్. సో ఆ 2-3 షార్ట్స్ చేసిన తర్వాత సత్య లైక్ అంటే ఇటువంటి గెటప్ మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో లేదో అన్న లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. అంత మ్యాడ్నెస్ ఉండాలి, ఈ మ్యాడ్నెస్ అనుభవించున్నాడు ఈ క్యారెక్టర్ చేయడానికి. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, సత్య లాంటి యాక్టర్ ఉన్న ఎరాలో నేను డైరెక్టర్ అవటం ఐఎమ్ నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ దీప, ఆమె పలికితే కనుక, ఆమె తెలుగులో ఆమె పేరు చెప్తే దీబా థామస్ అవుతుంది. అది
సో సో ఇప్పుడు ఆ తెలుగు డైలాగ్స్ అన్నీ సో తనకి అలా బేసిక్లీ మలయాళం ఇందాక కూడా కంపల్సరీ సంథింగ్ అలా. సో అలాగా దీబా థోమస్ తెలుగు నేర్చుకుని ఆ డైలాగ్స్ చెప్పడానికి ఆమె పెట్టిన కష్టం, ఐ మీన్ లైక్ ఇక్కడే ఉండిపోయి పక్కన టీం మెంబర్స్ నుంచి అందరి నుంచి అడిగి ఆ తెలుగుని ఎలా పలకాలో నేర్చుకుని చాలా కష్టపడి ఆ తెలుగుని అంత బాగా ప్రొనౌన్స్ చేశారు. సో దీపా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ రే. ఐ విష్ వి వర్క్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఇంకా చాలామంది గురించి చెప్పాలి ఈ సెట్లో. అలాగే ఈ సెట్ స్టార్ట్ అవ్వకముందు ఒక 4 years యూనో ఈ సినిమా అసలు ఎన్ని ఫోల్డ్స్ తీసుకుంది, ఎన్ని టర్న్స్ తీసుకుంది అనేది ఐ థింక్ ఒక్క స్టేజ్ మీద చెప్పలేము. ఇట్స్ ఇట్ టుక్ 5.5 years of my prime life to make this film. I feel this is a very special film, and I hope and I also believe that this film will become one of the most special films of Telugu cinema. Thank you so much. ఓకే, 1 second. Sorry, నిన్న అందరి గురించి చెప్పాను కానీ ఐఎమ్ సో సారీ రామ్జీ. నాకు ఈ లైట్ల వల్ల నాకు కింద నుంచి కళ్ళు బైర్లుగా వినాయి. సో రామ్జీ, ఐ రియలీ వాంట్ టు, అంటే 2 హీరోలు పేర్లు వేయచ్చు అంటే కనుక రోలింగ్ క్రెడిట్స్లో ఈ విఎఫ్ఎక్స్ అంతా ఇటువంటి ఒక ఫిల్మ్కి, ఈ స్కేల్ ఫిల్మ్కి ఈ విఎఫ్ఎక్స్ ఇంతలా చేయటం చాలా కష్టం ఉన్న స్కేల్కి. మీకు అంటే పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు, బాహుబలి, ఈగ, అటువంటి సినిమాల్లో మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడు ఎంతైతే అంటే నమ్మశక్యంగా ఉండదో అది విఎఫ్ఎక్స్ అది అని, అంతే నమ్మశక్యంగా అన్నట్టు అంత రియలిస్టిక్గా అంత ఈ విఎఫ్ఎక్స్ని వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయన కూడా నిన్న నైట్ అంతా పడుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్జీతో పాటు నందిని అండ్ హిస్ హోల్ టీమ్. Thank you very much. I really, from the bottom of my heart, thanks for this support, Ramji. Yeah, thanks. థ్యాంక్ యూ వెంకటేష్ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ ఫస్ట్ హోస్ట్ అని చెప్పి. అయ్యో చెప్తావా? అయ్యో. సో కేర్ ఆఫ్ కంచర్పాలెం తీసినప్పుడు నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ ఇంటర్వ్యూ, నా లైఫ్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ అది. సో చాలా నాకు ఏం మాట్లాడాలో తెలీదు. ఆమెకు కూడా అప్పుడప్పుడే ఆమెది కూడా ఫస్ట్ అనుకుంటా. సినిమా చూసాక ఇంత గొప్ప డైరెక్టర్ని ఇంత ఎడ్డి క్వశ్చన్లు అడిగాను అనిపించింది. అంటే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను కూడా ఏంటిది మనం ఏం తీసాం, ఏం చెప్పొచ్చాం అనుకున్నాను నేను. పోన్లేండి, మన ఇద్దరం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదగడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ రావ్ బహదూర్, ఆర్ రామప్ప, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు సినిమా, మ్యాన్ ఆఫ్ మిరాకిల్ సత్యదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, మీడియా పర్సన్స్ అండ్ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ నెక్స్ట్ ఏదున్నా కూడా అనురాగ్ని లాస్ట్లో మాట్లాడించండి. ఎందుకంటే ధోనీని ఏంటండి మ్యాచ్ పిచ్ ఎలా ఉంది అంటే లాస్ట్ ప్లేయర్ వరకు అందరి గురించి చెప్పేస్తాడు యాక్చువల్లీ ఆయన. సో ఈయన మా టీం ధోని ఈయన. సో ఈయనకి మైక్ ఇచ్చామంటే మిగతా వాళ్ళకి పెద్దగా అంటే అప్పటికే అనుకున్నాం, బాబు అనురాగ్ నువ్వు తక్కువ మాట్లాడితే మాకు స్కోప్ ఉంటుందని. బట్ అనురాగ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఈజ్ హ్యాపీ. కానీ నాకు అదే, నువ్వు ఎప్పుడు మాట్లాడవు, ఓన్లీ ఆయన మొత్తం ఆయనతో నేను మాట్లాడింది 2 గంటలు అయితే ఈ పాటికి 1 hour 40 minutes ఈ స్టేజ్ మీదే మాట్లాడావు నువ్వు. 20 minutes మనం మాట్లాడుకుంది. సో యా, ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనెస్ అండ్ ద ఎక్సైట్మెంట్ దట్ రావ్ బహదూర్ అనే ఫిల్మ్ తనకిచ్చింది కాబట్టి తను అంతలా మాట్లాడగలుగుతున్నాడు. బట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఎందుకు నేను అనురాగ్ లాస్ట్ మాట్లాడించమంటున్నా అంటే నా పాయింట్స్ అన్ని మాట్లాడేస్తాడు. ఇప్పుడు 11th June నాది కదా జ్యోతిలక్ష్మి సినిమా, ఈరోజు రిలీజ్ అయింది. నేను చెప్పాలనుకున్నా నా పాయింట్, మనోడు చెప్పేశాడు. ఇప్పుడు ఓకే, ఎనీవేస్, సో జ్యోతిలక్ష్మి సినిమా ఈరోజే రిలీజ్ అయింది 11 years బ్యాక్.
మళ్ళీ ఈరోజు రాబోదూర్ సినిమా టీజర్, ఐ థింక్ జ్యోతిలక్ష్మి తో స్టార్ట్ అయిన నా కెరీర్ పూరి సార్కి ఐఎమ్ ఆల్వేస్ 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 ఇండెప్టెడ్ అండ్ గ్రాటిట్యూడ్ మా పూరి గారికి. అండ్ ఆయన వల్లే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా ఉండి రాబోదూర్ అనే సినిమా చేయగలుగుతున్నాను. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్, ద మోస్ట్ లవ్డ్ డైరెక్టర్ పూరి సార్. అక్కడ స్టార్ట్ అయింది. నేను మాట్లాడాలా? ఓకే. నాకేంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆల్వేపు చూడడం అలవాటు, సారీ అనుకోద్దు. సో అండ్ again, one quote that we all came up with for Rao Bahadur is, this Friday is different from all the 51 Fridays of this year అని. అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊరికే ఏదో మనం కమాన్ లెట్స్ పుట్ ట్యాగ్ టు దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్కి ట్యాగ్ పెట్టి మనం ప్రమోట్ చేసేయాలనేది కాదు. నిజంగా ఈ ఫిల్మ్లో నుంచి వచ్చిన ట్యాగ్ అది దాని వెనక చాలా ఓకే ఏం పెట్టాలి, ఏ ట్యాగ్ పెట్టాలి అంటే, అరే ఓకే మామూలుగా జనరల్లీ మనకి ఒక మలయాళంలో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళు. ఓకే, ఇంగ్లీష్లో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే మొత్తం అబ్సెషన్గా అందరం వెళ్ళిపోయాం. మామూలుగా అందరూ చూస్తుంటారు, నో 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 వాట్ ఎవర్ యూనో. దెన్ మలయాళం, తమిళ్ ఏది వచ్చినా ఫస్ట్ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఈ July 3rd ఫ్రైడే మన సినిమాని మిగతా ఇండస్ట్రీలో అంతే సపోర్ట్ చేస్తారు. ఈ అంతలాగా అరే అమ్మ తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందిరా రాబోదూర్ అంట అన్నది అక్కడి నుంచి అలా చర్న్ అయ్యి దిస్ 1 Friday ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద 51 Fridays అనే ఒక కాయిన్ అయింది, ఒక టర్మ్. సో అండ్ దాంతోపాటు అంటే మనం మామూలుగా బయట దేశాలు వెళ్ళినప్పుడు ఈ తెల్లలు అడుగుతారు కదా మనని మామూలుగా, ఏంటి మీరు మీ సినిమాలు ఏమో ఉంటాయని. అప్పుడు మనం చెప్తాం కదా ఒక లిస్ట్, అదే యూనో బాహుబలి, యూనో RRR అని. బాహుబలి RRRతో పాటు యూనో రావ్ బహదూర్ అని మీరు అందరూ అంటారు. ఇది ఇట్స్ మై ప్రామిస్ దట్ మీరందరూ కూడా వాళ్ళందరికీ మాది రావ్ బహదూర్, మా రావ్ బహదూర్ అని మీరు చెప్పుకునేలాగా మేము ఈ సినిమాని చేసాం. మాహా ఈ సినిమాని చేశాడు. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే పేరు చూసి డైరెక్టర్ పేరు చూసి అరే ఈ సినిమా కంపల్సరీ చూడాలనే జాబితాలో వెంకటేష్ మహా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే తను కంచరపాలెం అనే సినిమా తీసి ఉమామహేశ్వర గ్రూపస్య నాతో పాటు తీసి మేమిద్దరం కలిసి తర్వాత ఈ ఫిల్మ్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు ఒక 3-4 years దానిపైన అలా చర్న్ అయ్యాడంటే తను అన్నాడు ఇందాక, నా ప్రైమ్ లైఫ్ నేను ఈ సినిమా పైన పెట్టానని. అది ఎంత ట్రూ అంటే హీ కెన్ డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఆ 3-4 ఏళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అరే చలో ఏజ్ అయిపోతుంది లేకపోతే నా ప్రైమ్ అయిపోతుంది నేను అని తను కాంప్రమైజ్ అవ్వలేదు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే మామూలుగా మనం ఏజ్ అయిపోతున్న టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మనిషి నిజంగా హీ వెయిట్ నో నేను తీస్తే రాబోదూరే తీయాలని వెయిట్ చేసి అనురాగ్ శరత్ అండ్ గోపాలకృష్ణ లాంటి ఒక అద్భుతమైన మ్యాడ్ అంటే అఫ్కోర్స్ మ్యాడ్ అని చెప్పే ముందు ఇంకోటి గుర్తొచ్చింది. ఈ సినిమాలో ఒక బంచ్ ఆఫ్ పిచ్చి మ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఆ మ్యాడ్ పీపుల్లో ఐ మీన్ అనురాగ్ శరత్, గోపాలకృష్ణ గారు, స్మరణ్, నేను, మాహా, ఇది ముందు చెప్దాం అనుకున్నాను, దీపా థామస్, మేమందరం వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్. ఓకే, ఆ పిచ్చి అది కాదు, అది రాంగ్ ఆస్పెక్ట్లో కాదు. వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్ అబౌట్ సినిమా, ప్యాషనెట్ అబౌట్ సినిమా. అండ్ ఆ ప్యాషనెట్ పీపుల్ ఈ ముగ్గురు దొరకడం అండ్ ఈశ్వరన్ వాళ్ళు కూడా దొరకడం నిజంగా మా అదృష్టం. అండ్ మహా నీ సినిమానే కాబట్టి నేను ఈజీగా చెప్పేస్తున్నాను, రావ్ బహదూర్ విల్ హ్యావ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఇన్ బ్రేక్ఫాస్ట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఇది ఇంకో సినిమా అయితే నేను చెప్పను, బట్ ఓకే, సో దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ ఇంత అద్భుతమైన అవకాశం నాకు దొరికి ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. ఇందాక టీజర్ చూస్తుంటే నాకు ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్లో చూస్తున్నాను. నాకు అవును, ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు పెద్ద స్క్రీన్లో. ఈ మనిషితో ఎలా ఉంటుందంటే ఉమామహేశ్వర గ్రూప్ వస్తే సినిమా చేస్తున్నాను. అందులో మీరు చూసుంటే లాస్ట్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ అవుతుంది మధ్యలో ఏదో మనోడికి మిస్ అవుతుంది. ఫైట్ మాస్టర్ ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక్క షాట్ కావాలి. ఆ షాట్ ఏంటంటే
నిన్ను వాడు కొడతాడు, రవి కొట్టగానే నువ్వు 3 బౌన్స్లు అయ్యి టక్ 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 అని ఎండ్ అవ్వాలి అన్నాడు. ఇదేంటిది రోప్ ఉందా అంటే మనం రోపులు వాడంగా అన్నాడు. మనం ఓకే సరే, ఇప్పుడు బౌన్స్ ఎలా అవుతారు, ఒక మనిషి ఎలా 3 సార్లు బౌన్స్ అవుతాడు, అది రోప్స్ అవన్నీ ఉంటే అవుతాయి అంటే కాదు. నీకు రిఫరెన్స్ ఏం చెప్పాలంటే బాహుబలిలో ఆ ఎద్దుని రానా కొట్టిన తర్వాత ఆ ఎద్దు చూసావా ఇలా బౌన్స్ వెళ్తుంది అంటే మహా అది సీజీ మహా, అది ఎద్దు 3 సార్లు బౌన్స్ అయిందంటే లేదు నాకు అది ఆ 3 సార్లు బౌన్స్ అవ్వగలవా అన్నాడు. ఏంట్రా ఈ క్యాండిడేట్ 3 సార్లు బౌన్స్ అవడం అని. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను 3 సార్లు బౌన్స్ అయ్యాను. యాక్చువల్లీ నేను చేశాను, అది వెళ్ళి టక్ టక్ 3 సార్లు బౌన్స్ అయ్యి ఎండ్ అయ్యాను. అది నేను నమ్మలేకపోయా. అంటే మేబీ 2 సార్లు అవుతాడేమో, ఓకే చేసేద్దాం అనుకున్నా. ఫస్ట్ అటెంప్టే 3 సార్లు జంప్ నేను లోపల 1 2 3 అని జంప్ అవుతున్నాను. అది మిస్ అయిందా, 2 వచ్చాయి 3 వచ్చాయి, మళ్ళీ ఇంకోసారి చేయమంటాడని. బట్ సినిమా చూసినాక అర్థమైంది ఏంటి. సో ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ దీంతో దాన్ని చాలా నీట్గా డిజైన్ చేసుకొని చేస్తాడు. అండ్ తనన్న మాటే నేను రివర్స్లో చెప్తున్నాను. ఐఎమ్ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఎరా వేర్ యు ఆర్ అ డైరెక్టర్ మహా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్స్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అండ్ అంతే, July 3rd రాబోదర్ వస్తుంది. వన్స్ అగైన్ అనురాగ్, శరత్, గోపాలకృష్ణ గారు థ్యాంక్ యూ. మా ఇద్దరికి పిచ్ ఉంది, మీకు కూడా పిచ్ ఉందని నిరూపించారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ లైక్ దానికి మా ధోనినే అడగాలి, ధోనిని పిలుద్దాం. వస్తాడు మహేష్ సార్ వస్తాడు, కరెక్ట్ టైంలో వస్తారు. ఎప్పుడు పెడితే అప్పుడు రావద్దు, ఒక టైం ఉంటుంది దానికి. లాస్ట్ టైం మా మహేష్ సార్కి మేజర్ ఫిల్మ్ యాక్చువల్లీ మొత్తం అంతా ఫుల్ కాపీ రెడీ అయిన తర్వాత వీ కైండ్ ఆఫ్ హ్యాడ్ అ షో ఫర్ హిమ్. సార్ ఒక్కరే చూసారు అండ్ యూ సో కిక్డ్ అబౌట్ ఇట్. సో యూ వాంట్ టు డూ ఇట్ అగైన్. మొత్తం కాపీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మహేష్ సార్కి చూపించి మాట్లాడి దెన్ విల్ టాక్. థ్యాంక్ యూ. July 3rd రాబోదూర్. నిజంగా నేను చెప్పిన మాటలో ఏది ఉండదు. మీరు సినిమా చూసాక కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నేను అప్పుడప్పుడు చూసుకుంటాను, నాకు పెట్టండి, లేకపోతే నా నెంబర్ కూడా ఇస్తాను. ఊరికే టెక్స్ట్ చేయండి సినిమా ఎలా ఉందో. దిస్ ఇస్ మై ప్రామిస్. రాబోదూర్ విల్ షాక్ యూ ఆల్. విల్ అంటే ఇందాక అన్నట్టు మనం సినిమా చూస్తే సినిమా మన చూసినట్టు రాబోదు ఆ రోజు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటాడు. ఓకే, జస్ట్ రిమెంబర్ హిమ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ July 4th నా బర్త్డే, సో గివ్ మీ మై బర్త్డే గిఫ్ట్. ప్లీజ్ డూ కమ్ వాచ్ ద ఫిల్మ్. లవ్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ. సారీ వన్ థింగ్ అండ్ ఇంకొకటి సారీ, నేను దీపా థామస్ గురించి చెప్పాలి. నిజంగా దీపా ఒక బ్రిలియంట్ పర్ఫార్మర్. ఎందుకంటే నా క్యారెక్టర్ నేను ముందు దాంట్లో కూడా చెప్పాను, నేను ప్రాస్థెటిక్స్ వేసుకున్నాను, లేకపోతే 5 hours కూర్చున్నాను. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై ఎవ్రీడే థింగ్. బట్ తనకి నిజంగా ఎటువంటి మేకప్ లేదు. ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ హర్ టు లైక్ డిఫరెంట్ ఏజెస్ చూపించడానికి. షీ హ్యాస్ టు జస్ట్ లుక్, తను ఎలా ఉందో అలాగే ఉండాలి. ఎక్కువ ఏమి ప్రాస్థెటిక్ వేసి తనకేం చేయలేదు, లైక్ లిటిల్ మేకప్. బట్ విత్ తన సటిల్ పర్ఫార్మెన్స్తో ఆ ఓల్డ్ ఏజ్ని తీసుకొచ్చి అక్రాస్ ద ఫిల్మ్లో 3 different ఏజెస్ ఉంటాయి. ఆ ఏజెస్ తను అద్భుతంగా చూపించింది. అండ్ దీపా యువర్ హియర్స్ టు స్టే. సత్యలీక్సా దీపా థామస్ గారు, థ్యాంక్ యూ. ఇందా నుంచి గారు అంటే. అండ్ సో దీపాకి అట్ ద సేమ్ టైం కార్తిక్, మై డిఓపి, మై స్మరణ్ జిమ్మర్ సాయి, మా మ్యూజిక్ డైరెక్టర్, శిల్ప జిఎన్ఎస్, తనది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ మహా అన్నట్టు నాకు డ్రెస్ ఇచ్చారు. ఈ కాస్ట్యూమ్ ఎంత చూస్తున్నారు కదా, ఈ కాస్ట్యూమ్ ఇస్తే అప్పుడప్పుడు తను వచ్చేది నా దగ్గరికి, సత్య మీరు కొంచెం ఎక్కువ వంగకండి, ఎక్కువ లేపకండి అని. అదేంటది నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అంటే ఏం లేదు, ఈ ఫ్యాబ్రిక్ నేను బాంబేలో ఆక్షన్లో కొన్నాను, ఇది ఇంకో ఫ్యాబ్రిక్ లేదు, చిరిగిపోతే. అంటే ఎందుకు అలా కొన్నారంటే బికాస్ ద రాయల్, ఇది ఎప్పుడో 1960, 1950లో నిజంగా అప్పుడు పట్టు వస్త్రాలని పట్టుకొని వచ్చి కుట్టింది. నిజంగా 80 to 100 years old ఫ్యాబ్రిక్ కూడా వి యూజ్డ్. 82 అలాంటి ఫ్యాబ్రిక్ ఒకటి వేసి నన్ను ఎక్కువ పర్ఫామ్ చేస్తే చిరిగిపోతుంది తర్వాత కుట్టలేం కూడా, అది వాష్ కూడా చేసేవారు కాదు. థ్యాంక్స్ శిల్ప. రోజు అది నేను చాలా మంచి వాసన, అది బాగుండేది. బట్
Thank you all. And yeah, Rohan, thank you. And the beautiful direction team, Dhruva, Jaya, Rajesh, mana Vinay, Venki, Vicky, Apurva, amazing guys. And also Jagan, Ma Suma, Naveen, and of course Dinesh. Dinesh. Thank you all. Thank you and love you all. Thank you. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చెప్తారు ఏది నా మీకు నెంబర్ పర్సనల్గా మెసేజ్ పెట్టమని చెప్తాను. థియేటర్ ఓకే, సత్యదేవ్ గారు, ఈ 11 years జర్నీలో మీరు నిజంగా కింగ్ లాగా ఫీల్ అయిన ఫిలిం ఏంటి? ఆ పాత్ర ఏంటి? అదేంటండి, నేను రావ్ బహదూర్ అన్న కింగ్ మీరు నా అంత డిప్లొమాటిక్ పర్సన్ని ప్రపంచంలో కలిసి ఉండరు. ఈ సినిమా గురించి చెప్తాను నేను. రావ్ బహదూర్ ఆబ్వియస్లీ. అంటే కింగ్ లా ఫీల్ అవడం ఏంటి, కింగేగా ఇందులో. కాదు, ఆ పాత్ర చేస్తున్నప్పుడు మీలో మీరు నిజంగా కింగ్ లాగా ఫీల్ అయిన పాత్ర ఏంటి అంటున్నా. ఈ 11 years జర్నీలో మీరు చేసిన ఇన్ని పాత్రల్లో, ఇన్ని సినిమాల్లో రావ్ బహదూర్ కాకుండా బ్లఫ్ మాస్టర్లో ఆడు కాన్ మ్యాన్. కింగ్లో ఫీల్ అవడం ఏం కాదు, బట్ ఆ ఫిల్మ్ నాకు చాలా ఎక్కువ రికగ్నిషన్ తెచ్చింది. బయట కింగ్లో ఫీల్ అయ్యాను, సినిమాలో కాన్ మ్యానే. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు కిరణ్ ఒక 2 మాటలు మాట్లాడేనా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా సార్కి థ్యాంక్ యూ. అండ్ శరత్ సార్, ఇంకా అనురాగ్ సార్, ఇంకా గోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఈ మూవీ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్గా చూస్తున్నాడు, ఏం చెప్పేస్తాడా అని చెప్పి థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో మ్యూజిక్ డైరెక్టర్ని ప్లీజ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ ప్లీజ్ నువ్వు కూడా కూర్చో అండ్ చైర్ చేసేయండి అమ్మా. సత్య గారు హాయ్ అండి. పర్లేదు, రండి. చెప్పండి. సత్య గారు హాయ్. హాయ్ సార్. సార్, సినిమా కంటే ముందు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంతమంది ఆపరేటర్స్ టీంని చూడలే. ఆ లాస్ట్లో ఆ బాబుకు మైక్ ఇస్తే ఒక ½ an hour అని ఫిక్స్ అయిపోయా. అందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ఆనందం నుంచి వచ్చిన మాటలు సార్ ఇవన్నీ. ఆవిడని మలయాళీ నుంచి వచ్చారు కదా యాక్ట్రెస్, తక్కువ మాట్లాడతారు. ఆవిడ కూడా మాట్లాడారు. ఎవరు తగ్గట్లేదు ఏంట్రా అన్నట్టు తగ్గట్లేదు. ఎనీవేస్, టీజర్ గురించి వస్తే చాలా బాగుందండి. ప్రతి ఫ్రేమ్లోని హార్డ్ వర్క్ కనబడుతుంది, మీ టీంది మీది కూడా. మీరు అన్నట్టు ఆ 52 Fridaysలో ఐ థింక్ దిస్ ఫ్రైడే ఒక ఫ్రైడే మీద అవుతుంది. అండ్ ఆ ఫ్రైడే గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఒక డైలాగ్ ఉంది కదా సినిమాలో, 2 పాటలు చెప్పాల్సి ఉంటుందని చెప్పి.
ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి చెప్తారు? సత్యదేవ్ గురించి ఇందాక ఒక డైలాగ్ అవును. ఉంది కదా, నా గురించి అవును, సినిమా 2 తీస్తే భాగాలుగా 2 పాటలు. తీయాలి. అవును. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి తీయాలి? అయ్యో, ఒక 6-7 పాటలు తీయాలి సార్. అది ఒక పాటలో అయ్యేది కాదు గ్యారంటీ. అంత మసాలా ఉందా? ఫుల్ మసాలా. అసలు మంచి బాగా నరేట్ చేస్తాను నేను యాక్చువల్లీ, కాకపోతే కొంచెం టైం దొరకాలంతే. అన్ని పాటలు నెరేట్ చేయాలంటే చాలా పార్ట్స్ తీయాలి. సో మహాగారు యాక్చువల్లీ ఒక క్యాప్షన్ పెట్టారు ఆయనకి, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. ఐ బిలీవ్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? రియలీ ఫెల్ట్ ఇట్ అండి. అంటే ఈ సినిమాలో నేను 5 years బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది ఆ డైలాగ్. సారీ, మీరు కంప్లీట్ చేయాలా? యా అదే. సో స్క్రిప్ట్లోనే ఉంది మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని ఒక లైన్ ఉంది. మీరు అందుకే నా టీజర్లో కూడా పెట్టాము ఆ లైన్. జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమింగ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని కాకుండా స్క్రిప్ట్లో ఉండింది. ఫిల్మ్ అంతా అయిపోయి వచ్చి చూసుకుంటున్నప్పుడు, ఎప్పుడో ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ చాలా పర్ఫార్మెన్సెస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ స్క్రిప్ట్లో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. బట్ యూనో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన సత్య కూడా మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని మనసులో అనిపించింది. అండ్ టీజర్ దీనికి ముందు ఒక ఈవెంట్, ఒక వీడియో పంపిస్తున్నప్పుడు బయటికి ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ యూనో టైటిల్ హిమ్ యాజ్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. ఆల్సో I strongly feel he deserves that title. మహాగారు సార్, యాక్చువల్గా 5.5 years నా ప్రైమ్ లైఫ్ ఇచ్చేసాను అన్నారు. బట్ ఒకే స్క్రిప్ట్ నమ్మి దాని మీద అన్ని ఇయర్స్ పెట్టి చేయడానికి ఏంటి నమ్మకం? అంటే అంత టైం ఎందుకు పట్టింది అసలు? ఫస్ట్ అంటే మధ్యలో వేరియస్ అదర్ జాబ్స్ కూడా చేశాను. యాక్టింగ్ చేసా, ప్రొడక్షన్ చేసా. కానీ నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఈ స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో రాసి ఇది ఎట్లయినా ఈ సినిమా తీయాలని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. అక్టోబర్ 13th, 2020. ఐ స్టిల్ రిమెంబర్ ఐ ఫినిష్ ద స్క్రిప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ స్టార్టెడ్ ఇమీడియట్. నేను నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. బికాస్ సెకండ్ వేవ్ వస్తుంది అప్పుడే, డెల్టా వేవ్ సంథింగ్ ఏదో, చనిపోతున్నారు చాలామంది అని అన్నారు. అంటే నేను కొంచెం మాట్లాడితే డ్రామాటిక్గా అనిపిస్తుందేమో, బట్ మీరు డార్క్ కామెడీగా తీసుకోండి. ఈ సినిమా తీయకుండా పొరపాటున డెల్టా వేవ్లో చచ్చిపోతే నేను ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు ఏమో అని ఒక భయం వచ్చిందనమాట. అట్లాంటి ఒక కథ రాసినప్పుడు వచ్చిన దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అంటే అదే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. అంటే ఆ ఫీలింగ్ నాకు వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం. అండ్ తర్వాత ఫర్ సమ్ రీజన్ అది అంటే నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. అది మీకు తెలిసిందే కదా, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదా. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయ్యి ఫైనల్లీ మీ దగ్గరికి వస్తున్నా. అండ్ ఐ ఆల్సో ఫీల్ కంచరపాలెం తర్వాత కంచరపాలెం ఇస్ మై ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ అయితే, డెబ్యూ ఫిల్మే కాదు, ఒరిజినల్ ఫిల్మ్ కూడా. కాబట్టి ఒరిజినల్ ఫిల్మ్ అయితే దాని తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఐడియా చెప్పినా కూడా చాలా అహెడ్ ఆఫ్ ద టైమ్స్, 5 years అయినా పడుతుంది మినిమం ఇక్కడికి రావాలంటే అని నేను చాలా ఎదుర్కొన్నాను. అందుకనే మరి బతకాలి కదా, సో డబ్బులు కావాలి, అన్నం తిన్న రోజు భోజనం చేయాలి కదా. సో ఒక రీమేక్ చేసి ఉండే. ఇంకా ఆ రీమేక్ దగ్గర నుంచి బట్ ఇంకా మీకు తెలిసిందే కదా, చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ మీ మేకింగ్ రీమేక్ అండ్ అట్లా. కానీ ద రీజన్ ఈజ్ ఏ కథ పట్టుకుని వెళ్ళినా కూడా 5 years అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ మాటలు అన్న వాళ్ళందరి నోట్లో పంచదార పొయ్యా అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు పట్టింది ఇంకొక నెక్స్ట్ మై ఒరిజినల్ తీయడానికి. సో వాళ్ళందరూ అంత విజన్ ఉన్న వాళ్ళు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. తదాస్తు అని ఉంటారు ఎవరో. యా. అయితే యాక్చువల్గా 3 గంటల సినిమాకి 6 గంటల నరేషన్ ఏంటి నమ్రత గారికి? అంటే ఏం చెప్పారు అంతసేపు? అంటే ఎవ్రీ షార్ట్ హ్యాస్ అ డీటెయిల్ అండి. ఆ డీటెయిల్ తెలియకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ టువర్డ్స్ ద ఎండ్. ఇప్పుడు ఫిల్మ్ చూసినప్పుడు, లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు మనకి సినిమా మొత్తం గుర్తొస్తుంది కదా ఒకసారి. సో అది గుర్తు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో వెళ్తున్న ప్రతి ఒక్క విషయం కూడా తెలియాలి. సో దానికి గాను ఆ డీటెయిల్స్ అన్నీ నెరేట్ చేయడానికి అంత టైం పట్టేది అనమాట. సత్యదేవ్ గారు అంటే గత 2 సినిమాల ముందు వరకు కూడా అండర్ రేటెడ్ యాక్టర్ అని పిలిచేవారు. బట్ లాస్ట్ వచ్చిన 2 సినిమాలు మీకు ఆ ముద్రను చెప్పి పక్కన మాడేసినాయి. సో ఈ సినిమా వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక కొత్త అద్భుతం అయితే సృష్టిస్తుంది, జస్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ అని అనిపిస్తుంది. సో దీని గురించి మీకేమనిపిస్తుంది?
విన్నప్పుడు కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు కానీ? మీకు టైం ఉందా? ఇవ్వ టైం కొంచెం పెద్దది ఉంది అందుకని. లేదండి, అంటే ఇందాక మహా చెప్తున్నట్టు 6 hours దానికి ఆన్సర్ చెప్పాలంటే మహా చెప్పిన కథను మొత్తం ఒక 2.5 hours 2 వాటెవర్ అందులో కుదించాలంటే నిజంగా చాలా కష్టం. బికాస్ ఎవ్రీ సీన్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఈ సీన్ అనుకున్న ప్రతిసారి మనకి ప్రతిదానికి పే ఆఫ్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది, పే ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ సీన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే ప్రతి సీన్లో అంత రిచ్నెస్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, అండర్లైన్. అందుకే రైటింగ్ ఇస్ సో టఫ్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి. 5 ఏళ్ళు తను పట్టింది. అఫ్కోర్స్ మనందరం దానిపైన కొంచెం ఫన్ చేసుకున్నా కూడా ఎందుకు పట్టింది అనడానికి July 3rd మీకు ఈ సీన్ అందుకు ఈ సీన్. అండ్ నేను అన్నా కదా ఇందాక రాబోదుర్ విల్ ఈట్ కంచపాలం, అది నిజంగా నిజం. లైక్ యూ విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. సత్యదేవ్ అనురాగ్ గారు, వన్ సెకండ్. అనురాగ్ గారు, అంటే చాలామంది కథను విన్నారు అంతకుముందు, బట్ సాహసం చేయలేదో ధైర్యం చేయలేదో పక్కన పెడితే, బట్ మీరు టేకప్ చేశారు. సో వదలకుండా పట్టుబట్టిన విక్రమార్కుడు లేక మొత్తానికి ఈ సినిమాని, అంటే వీళ్ళు ఈరోజు ఏదైతే చెప్తున్నారో మీరు ఆ రోజు ఊహించుంటేనే ఇంత పెట్టగలరు, దాని మీద మీ టైం కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలరు. సో ఏంటి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి? ఎందుకు ఈ కథను టేకప్ చేయాలనుకున్నారు మీరు? అంటే నాకేమనిపించింది అంటే, ఎందుకు ఆయన 5 ఏళ్ళు ఆగిండి అనిపించింది. అంటే ఆయన ఎందుకు వేరే వాళ్ళు ఎక్కేలేదు, ఎందుకు ఇన్ని ఇయర్స్ నాకు అంటే సమ్టైమ్స్ రోహిత్ శర్మ షార్ట్స్ చూస్తారు అది ఎట్లుంటుందో, చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా అంటాడు వెళ్ళిపోతుంది 6. మనం చూసి ఏంద్ర వేరే వాళ్ళు ఏమో కష్టపడి కొడతా ఉంటారు. నాకు అనిపించింది ఇది ఇంత సింపుల్ కదా, దీన్ని ఎందుకు ఓకే చేయలే అంటే ఏంటి అని నేను నా మైండ్లో. సో నాకు ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ డెసిషన్ టు మేక్. ఇట్ వాజ్ నెవర్ ఏదో నేను చబ్బా లేపినా మోసిన, ఇది లేదు. ఇంత అద్భుతంగా ఉంది కథ, దీని ఎందుకు ఇన్ని రోజులు ఏంటి అన్న ఫీలింగ్ ఉండే నాకు. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. ఓకే, నో ఐ హ్యావ్ టు హెవీ లిఫ్ట్ ఇట్, నో, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డెస్టినీ. అంటే ఈరోజు ఆయనకి 11 years తర్వాత ఎట్లయితే టీజర్ లాంచ్ ఈరోజు డెస్టినీ పడ్డదో, మేబీ ఆ కథ మా దగ్గర రావడం మా డెస్టినీ. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ దట్ వీ కుడ్ గెట్ ఇట్. సత్యదేవ్ గారు, స్మూత్. సత్యదేవ్ గారు, హాయ్. మీరు ఇందాక చెప్పారు అంటే ఒక బౌన్స్ 3 times బౌన్స్ అవ్వాలని. ఓల్ ప్రాసెస్లో మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి యాజ్ యాక్టర్గా? రాబోదుర్దా? మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆనెస్ట్గా నాకు ఐ థింక్ ఆ రోప్స్ది చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎవ్రీథింగ్ ఎల్స్ మేకప్ అదంతా కూడా నేను అంటే అది 5-6 hours అదంతా ఉంది, నేను కాదనట్లేదు. ఇట్స్ డిఫికల్ట్, బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. నేను ఎంజాయ్ చేస్తూనే చేశాను అదంతా కూడా. బికాస్ నాకు ఎవడో ఒకటి ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, దీనికోసమే కదా మనందరం ఉంటాం, దానికి నేను కంప్లైంట్ చేయలేను. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు సినిమాలు చేసింది, ఆ ఛాన్స్ వచ్చింది, అది నాకు కష్టం కాదు. అఫ్కోర్స్ చూసేవాళ్ళు కష్టం డెఫినెట్లీ, బట్ నాకు కాదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఆ రోప్స్ది ఒక సాంగ్ ఉంటుంది సినిమాలో, అది కంప్లీట్లీ వీళ్ళు ఆ రోప్స్లో ఏంటంటే నేను గాల్లో ఉంటాను, వీళ్ళు షార్ట్ పెడతారు, పెట్టేసి గాల్లో ఉండి చేయాల్సిన షార్ట్ నాకు. సో వీళ్ళు షార్ట్ డిస్కస్ చేసుకున్న సేపు నేను గాల్లో ఉండాలి, ఇలాగా అరే తొందరగా డిస్కస్ చేయండి రా, దించండి రా. సో అది వాజ్ వెరీ టఫ్. అంటే ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ కొంచెం టఫ్ అనిపించింది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ నేను ఆడుతూ పాడుతూ చేశాను. మీరు నా ఇంటర్వ్యూలో పేషెన్స్ గురించి చెప్పారు. 100 అడుగులు తవ్వి లాస్ట్ అడుగు తవ్వడానికి నేను వెయిట్ చేస్తాను బంగారం కోసం అని. సో మోస్ట్లీ ఈ ఫ్రైడే మీకు ఒక్క అడుగు తవ్వి బంగారం దొరకాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అదే కథ చెప్పాల్సి వస్తే 2 భాగాలుగా చెప్పాల్సి వస్తుంది. సో రావ్ బహదూర్ కంక్లూషన్ ఉంటుందా లేదంటే part 2 కూడా ఉండదు? దిస్ ఈజ్ 1 film అండి. అది ఆ సందర్భం అలా వర్కౌట్ అయింది. ఆ సందర్భం ఆ డైలాగ్ తీసుకొచ్చింది అని ఇది 1 part ఫిల్మే. యా, సో యా, మహాన్న వాడు అంత వ్యాస్ట్ కథ అనమాట వాడిది, అందుకని అలా అంటాడు. ఆ సందర్భం అలా కుదిరింది. యా, మహాన్న. ఇందాక సత్యదేవ్ మాట్లాడుతూ RRR, బాహుబలి తర్వాత రావ్ బహదూర్ అని చెప్పేసి హీ మేడ్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్కి ఎంతవరకు కాంప్లై ఉన్నారు మీరు? అంటే డ్రామా వైజ్ అండ్ ఎఫర్ట్ వైజ్, every craftsmanship wise,
ఈ అన్ని కొలమానాల్లోనూ ఇది ఖచ్చితంగా మా అందరికీ కూడా ఇట్స్ ఈక్వల్ టు బాహుబలి ఆర్ ఆర్ఆర్ఆర్ అండి. సో మేబీ స్కేల్ వైజ్ అలా కాదు, డ్రామా వైజ్ అయితే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ దేర్. బట్ ఐ విష్ ఐ రీచ్ అ డే, నో ఐల్ గెట్ అ డే వేర్ ఐ కెన్ మేక్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఆల్సో. అలాంటి ఒక మ్యాగ్నమ్ ఓపసెస్ అండ్ బిగ్గర్ ఫిల్మ్స్, అంత గ్రాండ్ స్కేల్ ఉన్న ఫిల్మ్స్ తీసే అవకాశం కూడా ఏదో ఒక రోజు వస్తుందని నేను కోరుకుంటున్నాను, రాజమౌళి గారు తీస్తున్నటువంటి సినిమాలు. బట్ ఆయన సినిమాలతో పోల్చడం అంటే మా ఇంటెన్సిటీ వైజ్ ఇది అక్కడ నిలబడుతుంది. ఎక్స్పీరియన్స్ వైజ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంత ఇంటెన్సిటీ, అంత స్కేల్ ఉన్న ఫిల్మ్ చూసిన ఎక్స్పీరియన్స్తోనే బయటకు వెళ్తారు. అది ఐ కెన్ గివ్ ఇట్. ఆల్సో జస్ట్ టీజర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 minutes కంటెంట్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఉంటుందా? యా ఉంటుంది. సో ట్రైలర్ ఉండదు, కాకపోతే మోర్ దెన్ ఎ టీజర్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ టీజర్, జస్ట్ ఎ టీజర్, మోర్ దెన్ ఎ టీజర్. సో ఈ సినిమాకి టీజర్స్, ట్రైలర్స్, ఈ సినిమాని టీజర్స్, ట్రైలర్స్లో కుదించడం చాలా కష్టం. అందుకనే మేము వీ డిసైడెడ్ టు ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ అవుటింగ్ వీ వాంటెడ్ టు నేమ్ సంథింగ్ అండ్ దట్ ఐడియా కేమ్ అనమాట. సో థ్యాంక్స్. అంటే తెలుగు సినిమా ఈజ్ నోన్ ఫర్ ఎక్స్పీరియన్స్, అంటే యూనిక్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా కేర్ ఆఫ్ కంచరపాలెంతో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అట్ 94 year ఏజ్ మన సంగీతం శ్రీనివాస గారు కూడా ఈరోజు సంగీత అనే సినిమా రిలీజ్ అయింది. యూనిక్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఒక మ్యూజికల్గా కానీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ గివ్స్ టు ది ఆడియన్స్? అంటే కొంత ఆడియన్స్ కూడా ఏంటంటే చాలా కొత్త కోరుకుంటున్నారు ఏ ఎక్స్పీరియన్స్లో కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ రావ్ బహదూర్ గివ్స్ ఫర్ ఆడియన్స్? సార్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ సంగీతం. పక్కన ఇట్లా వస్తుంటే అక్కడ పాటలు వినిపిస్తున్నాయి, ఒక డోర్ ఓపెన్ అవుతాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సంగీతం శ్రీనివాస్ సార్స్ ఫిల్మ్ రిలీజ్ టుడే అట్ ది ఏజ్ ఆఫ్ 94. అండ్ ఐ రియలీ విష్ ఆ రోజు దాకా నాకు నేను కాళ్ళు చేతులు బేసిక్లీ ఆ ఏజ్ దాకా కూడా ఐ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు మేక్ ఫిల్మ్స్ అని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తే కనుక ఎప్పుడైనా ఒక శ్రీహరి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, జరుంటే చచ్చిపోతుండ్రా. సో అమ్మ జరుంటే చచ్చిపోతుండేరా. సో ఇట్స్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఎవరైనా చనిపోయినప్పుడు లాస్ట్ 7 minutes మొత్తం రిప్లై అవుతుంది అని అంటారు కదా, అలాగా మీరు థియేటర్లోకి వచ్చినప్పుడు ఒక రావ్ బహదూర్ అనేవాడి లైఫ్ని 2.5 hours ఆ రీప్లే అనమాట. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ బయోపిక్ ఆఫ్ క్యారెక్టర్ కాల్డ్ రావ్ బహదూర్. సో సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్, అది నా ఉద్దేశం. జరుంటే చచ్చిపోతానంటే. వెంకటేష్ మహా. ఎస్, హాయ్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. నాకు డౌట్ ఏంటంటే, నార్మల్గా ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్స్ పూర్తిగా గడ్డాలు పెంచి బాడీ షేప్ అవుట్లు అయిపోయి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళ సినిమా ఏమైపోద్దేమోనని భయంతో. మీరేంటండి మ్యాన్లీగా రెడీ అయ్యి ఒక హీరోకి కాంపిటేటివ్గా వచ్చి కొంచెం లుక్స్ కూడా ప్రీవియస్గా పోలిస్తే కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తున్నారు. దాని వెనకతల రీజన్ ఏంటి? రావ్ బహదూర్ ఏమైనా మార్చిందా మిమ్మల్ని? ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో కదా. అదే I'm an actor also, director also. Just to put it in simple words, I'm touched by light in the last 1-2 years. I'm touched by light. There is something called Kantidhara in this song. Kantidharalo Kantidhara అని వస్తుంది కదా. So I'm just touched by light. ఓకే, అంటే ఈ సినిమాకి గుమ్మడికాయకి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. ఏంటండి అది? అంటే చాలా యూనిక్ ఉంది. ఈవెంట్లో కూడా చాలా గుమ్మడికాయలు పెట్టారు. ఏంటి దాని వెనకతల రీజన్ ఏంటి? ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు గుమ్మడికాయలు? మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ పులుసు తిన్నారా? మై ఫేవరెట్ టూ. సో ఈ కథ రాస్తున్నప్పుడు మా అమ్మ గుమ్మడికాయ పులుసు వండింది. సో ఇదేదో బాగుంది అని గుమ్మడి వద్దులే, ఏం చెప్పినా కూడా రివీల్ అయిపోతుంది. దట్స్ టీజర్లో అదే ఇప్పుడు మీరు ప్లే చేసిన దాంట్లో కూడా గుమ్మడికాయ ఒక సీన్లో వచ్చి వెళ్ళింది. సో ఏంటి ఎలాంటి, ఇది కూడా ఒక రోల్ ప్లే? గుమ్మడికాయ కూడా ఒక క్యారెక్టర్, అదొక క్యారెక్టర్ అనమాట. ఓకే సార్, చెప్పండి సార్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. అంటే ఊరికే ఏది ప్లేస్మెంట్ చేయలేదు, సాలిడ్గా యూ హ్యావ్ రీజన్స్. అండ్
వెనుకగా తిరిగి ఆలోచించినప్పుడు మనం ట్విట్టర్లో కొన్ని థియరీలు పెడుతుంటారు కదా కొంతమంది, మామూలు కొన్ని సినిమాల గురించి చూడగానే అమ్మ దీనమ్మ అని అనుకుంటాం కదా, అలాంటివి అట్లా మనోడు అట్లా చల్లింది ఇట్లా సినిమా మొత్తం. ఓకే సత్యం, చిలిపి నవ్వు ఇంటిచ్చాడు. కింగ్డమ్ తర్వాత పక్క పక్కన కూర్చున్నారు, ఇద్దరు చిలిపి క్వశ్చన్లు వేస్తుంటారు ఇలాగా. కింగ్డమ్ తర్వాత చాలా మిస్ అయ్యాము. ఇది మేకింగ్ వీడియోస్ నుంచి చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది మాకు. నా డౌట్ ఏంటంటే ఈ సినిమాలో హీరో మీరా, రావు బహదూరా? పెళ్లి కొడుకు నేనే, షర్ట్ మాత్రం నాది. సో ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? అండ్ మీరు చేసిన సినిమా ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూలో చూసారు, త్రిబుల్-ఆర్లో చేశారు, ఇలా కట్ అయిపోయింది అన్నారు. సో అంతకంట మంచి రోల్ అనిపిస్తుంది మాకు. సో మీరు ఎలా అనుకుంటున్నారు అండ్ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమాతో? ఈ ప్రతిదానికి లాస్ట్లో ఈ సభ్య సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారని ఒకటి యాడ్ చేస్తున్నాడు మనడు. ఓకే, సి ఒకటి ఏంటంటే నాకు మహాతో ఎలా ఉంటాయంటే మా ఇద్దరు డిస్కషన్స్, మహా ఆఫీస్లోకి నేను ఎంటర్ పెట్టినప్పుడు ఓకే మహా స్టోరీ ఓకే, డేట్స్ ఏంటో చెప్పు, స్టోరీ నరేషన్ పిలిచినప్పుడు నా అప్రోచ్ అలా ఉంటుంది మహా విషయంలో. ఎందుకంటే తను ఏది ఊరికే చేయడు ఊరి కోసం చేస్తాడు అన్నట్టు, ఏదో అంటే ఎవ్రీ డీటెయిలింగ్ ఇది చెప్తున్నాడంటే దీని పే ఆఫ్ ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇది చెప్తున్నాడు, ఇందాక తను అన్నట్టు ఆ పంప్కిన్కి ఒక రీజన్ ఉంటుంది, ఆడ కాస్ట్యూమ్కి, లేకపోతే వాడు వేసుకున్న ఎవ్రీథింగ్. సో ఇవన్నీ నేను మాహతో కూర్చొని యూనో ఇందాక తను అన్నట్టు 6 గంటలు వేస్ట్ చేసే బదులు ఒక 10 నిమిషాల్లో ఏంటి బాస్ ఏంటి మ్యాటర్, డేట్స్ ఎప్పుడు చెప్పు అని చెప్పి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేస్తాం. సో దట్స్ హౌ నేను మాహా సినిమాని అప్రోచ్ అయ్యేది. అండ్ నేను మళ్ళీ సినిమా నేను ఇందా నుంచి సినిమా గురించి చాలా ఎక్కువ చెప్పాను, బట్ ఐ ఫీల్ ఈ సినిమా గురించి టైమ్లెస్ క్లాసిక్ ఇది, అది మాత్రం కన్ఫర్మ్. మనరాగ్ అన్నట్టు థీరీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. రావ్ బహదూర్ ఇందాక తను అడిగాడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పారని. అయ్యో నాకైతే ఆ కాన్ఫిడెన్స్ 100% ఉంది. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ టు వాచ్. ఓకే, యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయండి ఈ సినిమాలో? యాక్షన్ అసలు అంటే నోటింది యాక్టింగ్ అదిరిపోయింది, చాలా బాగా చేస్తాను. అదే నా అదురుతుంది. యాక్టింగ్ కాదు, ఫైట్సా అదే ఇప్పుడు ఇది అయిపోయాక మన ఇద్దరికి ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్. నాకు తెలుసు. హీరోయిన్ గోపాల్ వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్పెషాలిటీ కదా, వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ ఇన్ రావ్ బహదూర్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వెంకటేష్ మహా గారు, సత్యదేవ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్? మలయాళത്തിൽ പറയട്ടെ? ఏదో പറയണം. మలయాళంలో చెప్పచ్చా అని అడిగింది. మలయాళం సినిమాలు చూస్తాం. So the first reason why I chose Rao Bahadur is I'm a fan of Care of Kancharapalam. There are a lot of people in Kerala, I don't know if you believe it or not, there are a lot of people in Kerala who loves Care of Kancharapalam. And you know one thing, that film was remade. Kada Innu Vere, it's titled, but still Care of Kancharapalam is the classic film forever. It can't be remade. Like if it is remade also, the classic will always remain as Care of Kancharapalam. So that is the first reason why I took this film, Rao Bahadur. And yeah, Renuka is a character that I have never done before in my film career, which has a lot of layers in it. And I'm very thankful that I got such a beautiful opportunity to work with Venkatesh Mahagaru, and also, as I always said, Satyadev Garu, who's a versatile and self-made actor who we all love. So, yeah. Sharath Garu. Thank you so much. బేసిక్గా శరత్ గారు సార్ చెప్పండి. ఇంతకుముందు మీరు ఆల్రెడీ మేజర్ చేసినప్పుడు కూడా జిఎంబితో అప్పుడు అసోసియేట్ అయ్యారు, బట్ మీరే చేశారు ఇప్పుడు మళ్ళీ. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా పేర్లు కనపడుతున్నాయి బ్యానర్స్. సో ఏంటి అంటే ఇది అప్పుడు కూడా మాకు సోనీ వాళ్ళందరూ ఉండే సార్. దీనిలో గోపాలకృష్ణ గారు ఫస్ట్ వచ్చారు, కానీ సినిమా అయ్యే కొద్దీ దాని స్కేల్ చాలా పెరిగింది. ఫిలిం డిమాండెడ్ అ లాట్ ఫ్రమ్ అస్. మేము అనుకున్న బడ్జెట్ కూడా చాలా ఎక్కువైంది. సో వీ నీడెడ్ మోర్ క్యాష్. సో అందుకు వీ వెంట్ అండ్ రీచ్డ్ అవుట్ టు బెటర్ ఇన్వెస్ట్ అండ్ గాట్ అ న్యూ పార్ట్నర్. అండ్ అంటే దిస్ అ వెరీ బిగ్ ఫిలిం.
అండ్ మీరు చూసినప్పుడు అది అర్థమవుతుంది. ఈచ్ షాట్, ఈచ్ స్కేల్, ద నెంబర్ ఆఫ్ సెట్స్ వీ హ్యావ్ ఎరెక్టెడ్, వి షాట్ ఫర్ ఓవర్ 100 days. సో యా, బికాస్ యాజ్ ద ప్రాజెక్ట్ వెంట్ ఆన్ మేము అనుకున్న బడ్జెట్ కానీ చాలా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఐ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ న్యూ. నమ్రత గారి సపోర్ట్ ఎలా ఉండింది మరి, అంటే బ్యాకింగ్ ద ప్రాజెక్ట్, అంటే ప్రెజెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా? కంప్లీట్లీ, అంటే ఒక ప్రెజెంటర్గా ఏమేం చేయాలో దే డూ ఎవ్రీథింగ్. అంటే నేను అనురాగ్ వీ విల్ బీ ఆల్వేస్ బీ కేర్ఫుల్ టు నాట్ ఆస్క్ టూ మచ్ ఫ్రమ్ దెమ్. అంటే మా బిలీఫ్ ఎప్పుడు మనం ఏమని చేయగలిగితే చేయాలి, బట్ ఎక్కువ అడగద్దు అని. సో ఎంతవరకు వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ మాకు అవసరమో అంతవరకు తీసుకుంటాం. ఇప్పుడు కూడా మహేష్ సార్కి సినిమా చూపిస్తాము నెక్స్ట్. అంటే మేమేం బిలీవ్ చేస్తామంటే మహేష్ సార్ లాంటి వాళ్ళు, నమ్రత గారు లాంటి వాళ్ళ స్టేచర్ ఎంత పెద్దది అండ్ మేము ఎంత రెస్పెక్ట్ చేస్తామంటే దే షుడ్ సే దట్. సినిమా చూపించి ఐ విల్ టెల్, ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తారు. అంతేగాని ఐ డోంట్ వాంట్ టు గో టు దెమ్ అండ్ సే ఇది చేయండి, నాకు పలానా ఈవెంట్కి రండి, లేతే ఇది చేయండి అని. ఐ ఫీల్ వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ అండ్ ఐ బిలీవ్ దట్ దేర్ ప్రెజెన్స్ ఇస్ విత్ అస్. అండ్ ఫోన్లలో అది టచ్ అనే ఉంటారు. అండ్ వెన్ ఎవర్ ద టైమ్ ఇస్ రైట్, ఆబ్వియస్లీ దే విల్ step out. Yeah, wish you all the best. I just want to add to that. If మీరు ఆస్కర్ ఫిల్మ్స్ అవి చూస్తే మన ప్రొడ్యూసర్స్ లిస్ట్ చూస్తే కనుక 8-10 ఒక్కోసారి 15 ప్రొడ్యూసర్స్ పేర్లు కూడా ఉంటాయి వికీపీడియాలో. బికాజ్ అంతటి అంబిషియస్ విజన్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ నీడ్స్ సచ్ యునో those many minds, brains to believe it and come forward to back the project. I think that is also one of the reasons, because of the vision, the big the scale of the film, the vision of the film. అంతమంది రావాల్సి వచ్చింది. గోపాలకృష్ణ రెడ్డి గారు, మీరు ఎంచుకున్న సినిమాలు చూస్తే తర్వాత ఏమో ఏది చూసినా కూడా అంటే జనరల్గా ఉండవు ఏది కూడా. సో మరి మీరేమో చాలా సింపుల్గా ఉంటారు చూడడానికి, అంటే వినగానే అర్థం అవుతాయా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉందని చేద్దామని, ఏంటి మీ అంబిషన్ ఏంటి? ఎలాంటి ఫిల్మ్స్తో ఎందుకు అసోసియేట్ అవుతుంటారు ఎక్కువ? మీరు చేసింది ఏది కూడా రెగ్యులర్గా ఉండదు. శ్రీ చిదంబరం కానీ, ఇది కానీ, కానీ. నేను ఫస్ట్ అది ఇప్పుడు కాక ఇంకప్పుడైనా ఒక స్టోరీ చేశానండి, కరోనా టైంలో. అప్పుడు సరిగ్గా దాన్ని చేయలేకపోయాం, అది అయిపోయి ఓటీటీ అయితే చేసాం. తర్వాత యశోద వచ్చింది, యశోద మూవీ, శివలంక కృష్ణప్రసాద్ గారు వస్తే అది నిప్పులతో పడుతుంది, అది ఎవరికి సరైన నాదుడు లేడు దానికి. అందరూ పెద్దవాళ్ళు అందరూ చూశారు, వాళ్ళ కథ విన్నారు, ఎవరికి నచ్చలేదు. నేను విన్నాను, వాళ్ళ తమిళ డైరెక్టర్ వాళ్ళు చెప్పింది నాకు అర్థమై కొద్దిగా అర్థమైంది, ఏదో మొత్తం మీద విన్నా. నేను మెయిన్ పాయింట్ పట్టుకుంటానండి, అంటే పట్టుకుంటాం అంటే నాకు అది నచ్చుద్ది. అంటే నా అభిప్రాయం, అది ప్రేక్షకుడికి నచ్చుద్దా లేదా అన్నదే కమర్షియల్గా తర్వాత ఆలోచిస్తాను. తీసేవాడిని బట్టే కమర్షియాలిటీలోకి వెళ్తుంది. యశోద చాలా బాగా చేస్తాం. తర్వాత సినిమా కూడా డైరెక్టర్లు చాలామందికి ప్రొడ్యూస్ తిరిగారు, ఆ బడ్జెట్ మ్యాచ్ అవ్వలేదు వాళ్ళకి. నేను చాలా ధైర్యం చేస్తాను ఆ సినిమాకి అయితే. నేను అధికంగా అయితే ఏం కాదు కానీ సినిమా పర్వాలేదు. ఓన్లీ ఆ కథను బట్టే, ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి అసలు మాట్లాడలేదు ఎవరు. కథలో పాయింట్ లాస్ట్ ఆ పావు గంట, దాంతో ఆ సినిమా ఒడ్డున పడదు. తర్వాత చిదంబరం కొత్త వాళ్ళని మనం చేసే పనిలో మన డబ్బు సేఫ్గా ఉంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని ఒక కాన్సెప్ట్, ఒక మంచి ఉద్దేశం ఒకటి ఉంది. అలా చేస్తుంటే అప్పుడు ఈ రావు బహదూర్ వచ్చిన తర్వాత ఇది నేను నాకు ఎక్కువ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు చేసుకుంటారు, మనకెందుకులే, మనం వేరే చూసుకుందాం అని నేను అనుకున్నా. అనుకుంటే ఈ రానా గారని ఒక ఆయన ఉన్నారు మనకు, ఆయన ఫస్ట్ ఆయన ఫోన్ చేసి మా అబ్బాయికి చెప్పారు మొత్తం మీద ఇది ఏదో అంటే సరే నేనే సొంతంగా చేసుకుందాం సినిమా ఇది అని అనుకున్నా యాక్చువల్గా అది విన్న తర్వాత. కాకపోతే వీళ్ళందరూ ఆల్రెడీ అప్పటికి కమిట్ అయిపోయి ఉన్నారు. మహా వెంకటేష్ గారు అన్నారు, ఇంకా వీళ్ళందరితో ఉండవలసిందని, మీరు ఈ పడవ మీరు కెప్టెన్ కింద ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెనకాల ఉంటారు, మీరు సింహభాగం మీరు ఉండాలన్నారు. సరే అని చెప్పి, అంటే ఇప్పుడు ఇక్కడండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీయటం వేరు, తక్కువలో ఎక్కువ సినిమా చూపించడం వేరు. అంటే ఫైనాన్స్ డిసిప్లిన్ అన్నది వీళ్ళతో ఎక్కువ కనబడద్దు. ఎందుకంటే మా కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఆ డిసిప్లిన్, అలా కొంచెం డైరెక్టర్లో కొంచెం క్వాలిటీ చూసి నేను ముందుకు వెళ్తాను. అలాగే వెళ్ళానండి అది. అలాగే వెళ్తాం. నాకు ఇప్పుడు కదా హ్యాపీగానే ఉన్నాను నేను. ప్రస్తుతం అయితే నేను చేసినవన్నీ బ్రేక్ ఈవెన్ అవుతూనే వస్తున్నాయి. ఇంకా తర్వాత ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం, దీని వెనకాల వచ్చేస్తాయి. అలా కొన్నేమో కొలాబరేషన్, కొన్నేమో ఓన్గా ఎవరో ఒకళ్ళు ఏదో ప్రత్యేకత వస్తుంటాను. అది అంటే కొన్ని 100 మంది కథలు చెప్తున్నారు, వింటున్నాను నేను, అందరూ చాలా అద్భుతంగా చెప్తున్నారు. కానీ అది చెప్పటం వేరు, అక్కడ ఆ హీరోయిన్ సెట్ చేయటం, తెర మీద తీసుకొత్తంలో చాలా ఉంటుందండి. కథ అందరూ ఎవరో అద్భుతంగా చెప్తారు, మనకు మెప్పింతారు, అన్నీ బాగానే ఉంటుంది. ఒక వరసెట్ మనం తీసి ఏమన్నా బాబు మేము తీసిమా మంచి సినిమా తీసాం చూడండి అని నేను అడగకూడదు. ఉండి కొలది ఏదో మంచిదే చేస్తారు వీళ్ళు చూడాలన్న ఫీలింగ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను చేస్తాను. అలాగే నాకు ఒకటి మంచి టీం తగులుతుంది. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ. గోపాలకృష్ణ
సార్ సో అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు ఇందాక, అండ్ మీరు చేసే సినిమాలు కూడా అంతే కాన్ఫిడెన్స్ తోటి ఉంటాయి. సో ఈ సినిమాకి అంటే సార్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే థియేటర్కి ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి వచ్చి ప్రైజింగ్ చూసి రెండోసారి వెళ్ళాలన్న టికెట్ ప్రైజెస్ తోటి అవుతున్నారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి టికెట్ ప్రైజెస్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? టికెట్ ప్రైస్ ఇంకేం అనుకోలేదు ప్రస్తుతం. ఇప్పుడు జస్ట్ మేము ఇప్పుడు వేళ టీజర్ రిలీజ్ అయ్యేదాకా ఏం అనుకోలేదు అసలు. సడన్గా ఇది నేనే అనుకున్నా, ఇంకా అక్కడ వరకే ఆలోచించుకోలేదు. ఏమన్నా అందరూ పెంచుదామా? సత్యదేవ్ గారు సార్, మీరు సత్యదేవ్ గారు సినిమా చేస్తున్నారంటే ఇండివిజువల్గా దెర్ విల్ బి సోషల్ మెసేజ్, అంటే ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ అయితే మీరు నుంచి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమా కంప్లీట్ వీఆర్ ఫీలింగ్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాంగ్ విత్ దట్ ఏమన్నా మెసేజ్ త్రూ దీని ద్వారా కూడా వెళ్తున్నారా? ఏ మెసేజ్ అసలు మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. మేబీ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆ కంటెంట్ వైజ్ అది అలా అయి ఉండొచ్చు, కానీ బట్ మెసేజ్ ఇవ్వాలి. మనం ఉన్నది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎంటర్టైన్ చేయాలనుకుంటాం కదా, మెసేజ్ కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎంటర్టైన్మెంట్లో ప్యాకేజ్ ఒక మెసేజ్ వస్తే గ్రేట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ మందంతా అరే మీరు ఎంజాయ్ చేసి యూనో ఇఫ్ యూ గెట్ ఎంటర్టైన్, అదే బిగ్గెస్ట్ సక్సెస్. దట్స్ వాట్ ఐ ఫీల్. వెంకటేష్ గారు, అంటే మామూలుగా మీ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అండ్ రావ్ బహదూర్లో చూస్తే కొన్ని సీన్స్లో హీరోయిన్ ఎక్కువగా బుక్స్ పట్టుకుంటుంది. ముఖ్యంగా అరుణ అని చెప్పేసి చలంగారు నవల్ చదువుతుంది. ఆ బుక్లో చూస్తే స్త్రీ యొక్క స్వేచ్ఛ గురించి ఎక్కువగా ఆయన చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో హీరోయిన్ కొంచెం అలాంటి క్యారెక్టరే ప్లే చేస్తుందా? సో మీరు ఎలా డిజైన్ చేశారు? యా, దట్స్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్. సో ఈ క్యారెక్టర్ గురించి దీపాకి చెప్తున్నప్పుడు కూడా ఒక మాట, పేట్రియార్కల్ వరల్డ్లో అంటే పురుష ఆధిక్య సమాజంలో విమెన్ తప్పు చేసినా కూడా నేను తప్పు చేశానని, తప్పు జరిగింది నా వైపు నుంచి అని చెప్పే అవకాశం కూడా లేదు. తెలుసుకున్నా జరిగింది తప్పు నా వల్ల అని తెలుసుకున్నా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే చెప్తే ఇద్దరు కొడతారు, లేదంటే వినరు. సో సమ్వేర్ అక్కడెక్కడో ఈ పాత్ర బిగిన్ అయింది, ఈ పాత్ర రాయటం మొదలైంది. సో చెప్పటానికి తప్పు జరిగింది నా వైపు నుంచి అని చెప్పడానికి ఉన్నా కూడా, చెప్పటానికి సిద్ధంగా ఉన్నా కూడా, ఆర్ తప్పు జరిగిందనో ఇంకేదైనా సరే ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా బయట బాహాటంగా ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా ఆ స్వేచ్ఛ లేదు. సో అది తప్పైనా కూడా. సో అక్కడెక్కడ మొదలైంది, కానీ ఇట్ ఫ్లరిష్డ్ ఇన్ టు అన్ అదర్, అంటే ఇంకా బిగ్గర్ క్యారెక్టర్ అయింది. సో నేను నా సినిమాల్లో అని అనద్దు, ఎందుకంటే ఐ రియలీ డోంట్ వాంట్ దిస్ టు బీ ఎ లేబుల్ టు మీ, బికాజ్ ఐ వాంట్ ఇట్ టు బీ జనరల్ థింగ్ ఇన్ ఫిల్మ్స్. నా సినిమాల్లో అనద్దు, ఇది అన్ని సినిమాల్లోనూ అలాగే ఉండాలి అనేది నా కోరిక. సత్యదేవ్ గారు, అంటే మామూలుగానే మీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. బట్ ఈ రాహు బహదూర్ విషయానికి వచ్చేసరికి హీరోయిన్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ముఖ్యంగా మీ పర్ఫార్మెన్స్ గురించి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సపరేట్గా చెప్తున్నారు. సో దీనివల్ల ఆ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, ఆల్రెడీ పెరిగాయి. బట్ దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎలా చూడటం అంటే ఇప్పుడు అడగకపోతే నేను తర్వాత నేను ఏం అడగలేదని నేను అడుగుతానన్నట్టు అడిగినట్టు ఉంది ఇది. సి ఆబ్వియస్లీ వాళ్ళందరూ అంత హ్యాపీగా, అంత ఓపెన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారంటే అంతకంటే హ్యాపీనెస్ ఏమి ఉండదు. అంటే సి ఒకటి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని ఒకటి ఉంటుంది. ఆపరేషన్ సక్సెస్ ఏంటంటే పేషెంట్ లేడు. అలా అంటే కొన్నిసార్లు ఏంటంటే పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాలో నేను చేస్తూనే ఉంటాను. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్, క్యారెక్టర్ ఏది కావాలంటే అది. బట్ సినిమా ఆడినప్పుడే కదా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ రోజున నాకు నా పర్ఫార్మెన్స్ నువ్వు బాగా చేస్తావు అదంతా నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చినా, July 3rd మీరందరూ సినిమాని హిట్ చేస్తే నాకు అది కిక్ ఇస్తుంది. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, వీళ్ళందరూ నా పర్ఫార్మెన్స్కి ఎంత
రేపు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు బాసు థ్యాంక్ యూ వీఆర్ వీఆర్ సేఫ్ అండ్ వీఆర్ హ్యాపీ అన్నప్పుడు దట్ గివ్స్ మోర్ కిక్. అది కన్ఫర్మ్, నో డౌట్. మేమందరం నేను మహా ఈ సినిమా చేసినప్పుడే మేము హ్యాపీ. బట్ ఇప్పుడు రిజల్ట్ వెయిటింగ్ కాబట్టి అది ఐఎమ్ లైక్ జూలై 3rd రోజు హ్యాపీగా 12 గంటలకి కేక్ కట్ చేసి గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సత్యదేవ్ గారు హలో అండి. హాయ్ అండి. లాస్ట్ క్వశ్చనే. నెక్స్ట్ అబ్జెక్షన్ సినిమా ఉందండి ఇందులో. ఓకే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్కి మంచి పేరు వచ్చింది. బట్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నారు, సో మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అన్నారు. బట్ వేరే క్యారెక్టరైజేషన్స్ ఏమైనా చూస్తే కాస్ట్యూమ్స్ వాజ్ వెరీ కంఫర్ట్గా ఉంటాయి. బట్ అబిట్ అంటే లైక్ చూసుకుంటే ఈ కాస్ట్యూమ్ మాకు చూడడానికే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. లైక్ మీరు వేసుకున్నారు, చాలాసేపు ఉండాల్సి వచ్చింది. అండ్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ మైండ్లోనే ఉండేవాడిని అని చెప్పేవారు. సో లైక్ ఎలా మేనేజ్ చేసేవారు? లైక్ మీరు ఇప్పటివరకు అయితే ఏ క్యారెక్టర్ చేసినా షూట్ వరకు ఉంటుంది, వన్స్ ప్యాకప్ అయిపోతుంది, ఐఎమ్ నార్మల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. సో ఈ క్యారెక్టరేషన్ని, బహదూర్ క్యారెక్టరేషన్ని ఎంతవరకు చేశారు? అండ్ షూట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు? అంటే ఒక సామెత ఉంటుంది, ఎంత ఎత్తు ఎక్కితే అంత దూరం పడతావరా అంటారు. సో ఇదేంటంటే ఆ ఎత్తు ఎక్కడానికి ఆబ్వియస్లీ శ్రమ పడాలి, కొంచెం అక్కడి నుంచి జంప్ చేస్తే దూరం పడతాం కాబట్టి ఆ దూరం పడడం కోసం ఇదంతా ఈ ప్రయత్నాలన్నీ. మీరు అడిగిన దానికి ఒక అంటే కష్టం కాదు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఈ ప్రొఫెషన్లో, లేకపోతే ఈ సినిమాకి గాను నాకు ఐఎమ్ లక్కీ, నాకు అంత కష్టపడే ఛాన్స్ దొరికిందని. అంటే బాగా ఇబ్బంది పడ్డం కాదు కానీ, బట్ అది ఇబ్బందే. ఎందుకంటే 48 డిగ్రీలు ఎంతో ఒరిస్సాలో చేస్తున్నాం. అక్కడ భయంకరమైన ఎండలు, మామూలు ఎండలు కాదు, ఇలా ఆమ్లెట్ వేసుకొని తినేస్తుంటారు రోడ్డు మీద, అలా ఉంటుంది. సో అక్కడ ఈ కాస్ట్యూమ్ తర్వాత ఈ మేకప్ అదంతా కొంచెం లైట్గా అనిపించింది కానీ, బట్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్ వైజ్ అంతే కదా. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది, అంతే. ఆ స్పేస్లో చూస్తాను నేను. యాక్చువల్లీ సారీ టు యాడ్, అంతా దీంట్లో అంటే ఇందాక మీరు ఎవరో ఏది కష్టంగా అనిపించింది అనేది అంటే రోప్ వర్క్ అని అన్నారు కదా. అంత ఎండాకాలం 48-50 డిగ్రీస్ అంత అసలు ఆ బట్టలు అంటే నేను కనపడ్డా కదా ఆల్రెడీ టీజర్లో. సో అలాంటి బట్టలు నేను కూడా వేసుకుని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. అది చేస్తున్న 3 రోజులు నాకు అర్థమైంది 65 రోజులు ఈయన ఏం పడ్డాడు అనేది. సో ఆ రోప్ వర్క్ అప్పుడు మాత్రమే ఒక చిన్న, అది కూడా టూ మచ్ గాల్లో ఉంచేసరికి ఒక చిన్న అరుపు వచ్చింది. కానీ మిగతా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా he didn't say a single word అనమాట. Like he was always in the character. All the best to all of you, Andy. Thank you so much to all the media. See you all theaters from July 3rd today. RPR was our Vamshi Shekhar, event by UV Media, Shravanti Chokkarapu signing off for today. Thank you.